ఓం శాంతి. हम सबके लिए संस्कार बड़े మనందరి ज़रूरी होते हैं। సంస్కారం అనేది మనకు అందరికీ संस्कार ఉంది. भी 2 तरह के होते हैं। సంస్కారం కూడా 2 अगर ప్రకారాలుగా है ఉంటుంది. ईश्वरीय संस्कार, ఈశ్వరీయ तो मानव సంస్కారము से देव बन जाते हैं। మానవుల నుంచి దేవతలుగా दिव्य తయారు श्रेष्ठ చేస్తుంది. गुणों से దివ్య శ్రేష్ఠ जीवन महक గుణాలతో जाते हैं। జీవితము अगर సుందరంగా चलोगे आसुरी తయారవుతుంది. संस्कारों की మరి राह అసురీ पर, तो సంస్కారాల मानव से కారణంగా दानव बन जाते మానవుల हैं। నుంచి దానవులు बने రాక్షసులుగా అవుతూ बनाए ఉన్నారు. सुंदर रिश्ते ఇప్పుడు तहस చాలా नहस మంచి जाते हैं। సుందరమైనటువంటి तो आओ ఫ్యామిలీలు కూడా सीखें చెడిపోతూ कैसे ఉన్నాయి. संस्कारों को మరి परिवर्तन ఎలా करते हैं। సంస్కారాలను तब మార్చుకోవాలి? ही सुखमय అప్పుడే संसार సుఖమయ का సంసార निर्माण कर ప్రపంచాన్ని सकते हैं, నిర్మాణం చేయగలం. మనల్ని निर्माण మనం कर सकते हैं। మార్చుకున్నప్పుడే. इन्हीं शब्दों ఈ के साथ శబ్దాలతో పాటు हमारे बीच में మన आदरणीय మధ్యలో राज ఆదరణీయ सिंह भाई जी సింగ్ उपस्थित భాయ్ हैं। हम कर्तव्य ध्वनि ఉపస్థితమై से ఉన్నారు. भाई जी का కరతాళ स्वागत ధ్వనులతో करते అన్నకు हैं, స్వాగతం పలుకుదాం, अभिनंदन करते हैं। అభినందనం और मैं పలుకుదాం. बहन से अनुरोध करूंगी कि वे तिलक दे करके भाई जी का वेलकम करें। और साथ ही साथ मैं भाई जी का परिचय देना चाहूँगी। బాయిజీ పరిచయం आप కూడా एक ఇస్తాము. राजयोगा टीचर हैं। రాజయోగ టీచర్ ఈయన. आप कोटा राजस्थान से కోట बिलोंग करते రాజస్థాన్ हैं। నుండి వచ్చారు. पिछले అక్కడ ఉంటారు. 25 वर्षों से राजयोगा मेडिटेशन 50 का अभ्यास సంవత్సరాల कर నుంచి रहे हैं। రాజయోగ మెడిటేషన్ అనేక अध्यात्म में అందరికీ रुचि నేర్పిస్తూ होने ఉన్నారు. कारण 1995 में आप ब्रह्मा कुमारीज के 1995లో संपर्क में आए और బ్రహ్మాసం मात्र 23 కుమారి वर्ष की आयु సంపర్కంలోకి में వచ్చారు. ईश्वरीय सेवाओं में 1995లో अपना जीवन समर्पित తమ किया। జీవితాన్ని సమర్పణం आप చేశారు. 1999 से ब्रह्मा 99 कुमारीज నుంచి हेडक्वार्टर 1999 నుండి ఇక్కడ माउंट మౌంట్ आबू में ఆబులో निस्वार्थ सेवाएं दे నిస్వార్థ रहे हैं। సేవలు అందిస్తూ आप ఉన్నారు. बिजनेस एंड బిజినెస్ इंडस्ट्री विंग के ఇండస్ట్రీ వింగుల్లో रिप्रेजेंटेटिव हैं। రిప్రజెంటేటివ్, आप एक मोटिवेशनल स्पीकर भी మోటివేషనల్ हैं। స్పీకర్ కూడా. तो एक बार फिर से हम कर्तव्य ध्वनि से भाई కరతాళ जी का ధ్వనులతో वेलकम करते हैं స్వాగతం और పలుకుతాం. सुनते हैं। इस सत्र का जो विषय है ఇప్పుడు संस्कार చెప్పేది परिवर्तन ఏమిటంటే, से ఏ లెసన్ అంటే संसार మన परिवर्तन। సంస్కారం నుండి आदरणीय भाई जी। ప్రపంచ పరివర్తన ఎలా జరుగుతుంది. ओम शांति। ఓం శాంతి. सभी मेरे साथ एक बार और बोलिए నా ओम జతలో చెప్పండి शांति। అందరూ, ఓం శాంతి. आप सभी का शाम के सत्र में మీ సాయంకాలం లెసన్ फिर से ఇప్పుడు एक बार स्वागत है, क्योंकि इससे తర్వాత पहले भी आप స్వాగతం. सुन ही रहे थे। ఇప్పటిదాకా వింటూ ఉన్నారు మీరు క్లాస్లో. और अभी का जो विषय है ఇప్పుడు విషయం ఏమిటంటే बहुत ही अच्छा विषय, చాలా మంచి విషయం. संस्कार परिवर्तन से సంస్కార संसार పరివర్తన परिवर्तन। ద్వారా సంసారం అంటే ప్రపంచ పరివర్తనము చేయగలము. సంస్కార हम सभी के పరివర్తనతో जीवन में మనందరి జీవితంలో कहीं ना कहीं कोई ना ఎక్కడో कोई ఒక చోట ఏదో ఒక చోట ऐसे संस्कार है ఇలాంటి సంస్కారం ఉంటుంది, కనబడుతూ जिसके ఉంటుంది. कारण దాని కారణంగా ना केवल हम दुखी होते हैं, మనమే కాదు దుఃఖితులయ్యేది, लेकिन మన हमारे జతలో साथ साथ ఉండేటటువంటి వారు కూడా దుఃఖితులవుతూ ఉన్నారు. हमारे परिवार वाले, మన పరివారం వాళ్ళు కూడా, కుటుంబంలో వాళ్ళు समाज కూడా वाले, దుఃఖితులవుతారు, సమాజం వాళ్ళు కూడా यहाँ तक దుఃఖితులవుతూ ఉంటారు. जिस देश में हम रहते हैं ఏ దేశంలో మనం ఉన్నామో उनको भी कहीं ना कहीं समस्या होने వారికి लगी కూడా है। ఏదో ఒక సమస్య అనేది వస్తూ हम ఉంటుంది. कोशिश भी बहुत మనం करते हैं చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం संस्कारों की बदलने की, సంస్కారాలను మార్చాలి అని. लेकिन वो కానీ संस्कार ఆ సంస్కారం बदलते అనేది नहीं है। మారదు. నా कुछ సంస్కారం समय हम मेहनत करते हैं, మార్చుకోవాలనుకుంటారు, కొన్ని సమయం ప్రయత్నం చేస్తారు, ट्राई కష్టపడతారు, भी करते हैं, लेकिन ట్రై చేస్తారు होता नहीं है। సంస్కారం మార్చుకోవాలని, కానీ కాదు, సాధ్యం కాదు. अगर कोई संस्कार अगर हम కొద్ది चेंज करना సంస్కారం भी చేంజ్ चाहते हैं या होते भी చేసుకోవాలనుకొని हैं तो అయ్యేదే थोड़े లేదు. समय के लिए होते हैं। కొంచెం మారినట్టే वो क्यों ఉంటుంది కానీ होते हैं? वो మారదు. प्रेशर के ఎందుకు? कारण होते हैं। ప్రెజర్ కారణంగా. जैसे ही ప్రెజర్ प्रेशर कम हुआ या खत्म ఎందుకు हुआ तो क्या होता है, తక్కువైంది అంటే संस्कार फिर ఇదేమవుతుంది, वापस సంస్కారం కూడా रिवर्स हो వాపస్ जाते हैं, అలాగే ఉంటుంది. क्योंकि वो आदतें पड़ जाती हैं ఎందుకంటే हमारी। कोई भी संस्कार को बार बार रिपीट करते करते वो మాటి आदत మాటిగా पड़ ఆ जाती है। సంస్కారాన్ని రిపీట్ वो చేస్తూ आदत చేస్తూ हमारे से అలవాటు छूटती అయిపోయింది. नहीं है। అలవాట్లు వదలనే వదలవు. तो प्रेशर से हम कुछ ప్రెజర్ चीज నుంచి चेंज कर ఏమవుతుంది, लेते हैं, కొంచెం लेकिन చేంజ్ प्लेजर से नहीं कर చేసుకోవచ్చు, पाते కానీ हैं। ప్రెజర్ నుంచి अपने కాదు. मन से అది नहीं करते हैं, किसी का दबाव మనస్సు होता है దబావ్, అది तो हम चेंज బలవంతంతో कर लेते हैं। మార్చుకోలేము మనం మనల్ని మనం. जैसे कि हमें पता है తాత్కాలికంగా మార్చుకుంటాం అంతే. हम मार्केट जाते हैं మనం మార్కెట్కి వెళ్తాం, तो हम कार से जाएंगे या बाइक మరి से जाएंगे। కార్తో ఏమిటితో అయినా వెళ్ళొచ్చు, जब हम బైక్లో बाइक से వెళ్ళొచ్చు. निकलते हैं బైక్లో तो వెళ్తున్నాం हमें पता है అనుకోండి, जब भी हम बाइक पे बैठेंगे तो हमें क्या लगाना चाहिए? బైక్ మీద కూర్చున్నప్పుడు ఏం చేయాలి? क्या लगाना चाहिए? हेलमेट लगाना चाहिए। హెల్మెట్ పెట్టుకోవాలి కదా.
और हेलमेट लगा के जाते हैं। హెల్మెట్ పెట్టుకొని వెళ్తాము. और हेलमेट हम इसलिए लगाते हैं कि अगर ఎందుకు? हेलमेट नहीं హెల్మెట్ लगाएंगे तो क्या లేదు होगा? అంటే ఏమవుతుంది? హెల్మెట్ లేదు అంటే चौराहे पे पुलिस वाला खड़ा పోలీసు होगा, వాళ్ళు పట్టుకుంటారు. हमारे को फाइन దారిలో लगा देगा, ఉంటారు. ఫైన్ వేస్తారు. हमें फाइन देना पड़ेगा। ఫైన్ तो उस ఇవ్వాల్సి दबाव పడుతుంది. के कारण, ఆ దబావ్ उस కారణంగా హెల్మెట్ प्रेशर के పెట్టుకుంటాం. कारण हम వారు हेलमेट लगा के जाते వారేమనుకుంటారు, ఫైన్ వేస్తారేమో అనే हैं, जबकि దానితో वो हेलमेट किसके लिए హెల్మెట్ जरूरी है? పెట్టుకుంటారు. हमारे लिए ही जरूरी है, మనకు हमारी सेफ्टी के लिए అవసరం. ही మన जरूरी है। సేఫ్టీ కోసం కూడా फिर అవసరమే. भी हमें मन में ये रहता है कि पुलिस वाला अगर नहीं लगाएंगे तो पुलिस वाला रोक देगा, टोक देगा, పోలీస్ तो हम వాళ్ళు दबाव के ఏమనలేదు कारण అంటే लगा के जाते हैं। లేదు लेकिन వేసుకోరు. किसी रोज आपको కాబట్టి पता पड़ ఎవరో जाए ఏదో कि भी అంటారు आठ అని दस दिन के लिए वहाँ कोई पुलिस ఇప్పుడు वाला ఇక్కడ नहीं रहेगा क्योंकि 8, इलेक्शन का 10 टाइम రోజులు है, లేరు అనుకోండి, तो అప్పుడే कई बार क्या మారిపోతుంది. होता है, हम చాలాసార్లు ఏం జరుగుతూ नहीं लगाते ఉంటుందంటే हैं। పెట్టుకోరు. तो इसका मतलब क्या हुआ దానికి అర్థం ఏంటి कि हमने थोड़ा सा चेंज అంటే तो किया अपने కొద్దిగా अंदर, लेकिन చేంజ్ हमने वो చేసుకున్నారు కానీ प्रेशर में किया, బలవంతంతో, ప్రెషర్తో, प्लेजर में नहीं किया, ప్లెజర్ अपनी కాదు, मर्जी से नहीं తన किया, మర్జీతో తన ఇష్టంతో दिल కాదు, से नहीं అది किया। तो वो कई बार क्या హృదయంగా होता है, కాదు. नुकसान कर जाता है, ఒక్కోసారి నష్టం एक्सीडेंट हो కూడా जाते జరుగుతుంది. हैं, యాక్సిడెంట్ అయింది कई అనుకోండి, तरह की दुर्घटनाएं घट जाती हैं। దుర్ఘటనలు అనేకం జరుగుతూ तो ఉంటాయి కదా. ऐसे बहुत से संस्कार जो हमारे ఇలా अंदर है वो సంస్కారం चेंज नहीं कर ఉంటుంది. पाते। అది బయట ऐसे వెళ్ళిపోవడం कौन से లేదు. संस्कार हैं ఏ సంస్కారం ఉంది? जो हमें परेशान करते हैं? ఇంటిలో పరేషాన్ జరుగుతూ ఉంటుంది, వ్యాకులత వస్తూ ఉంటుంది. कौन से संस्कार है, जरा बताइए। కొద్దిగా చెప్పండి, ఎవరైనా చెప్తారేమో. ఇంట్లో ఏ हैं? ఏ సంస్కారంతో మీరు गुस्सा వ్యాకులతలోకి వస్తున్నారు? किस किस को కోపం. आता है, हाथ खड़े करें। ఎవరెవరికి వస్తుంది కోపం? काफी लोगों को आता है। చాలా మందికి. और कौन से संस्कार हैं? ఇంకా ఏం సంస్కారం ఉంది? याद आ रहा होगा ना कौन से? గుర్తొస్తుందా లేదా మీ उधर से माता जी సంస్కారాలు? कुछ बोल रही, कौन से संस्कार? మాతాజీ, हाँ जी। अहंकार। అహంకారం. अहंकार भी बहुत बड़ा कड़ा संस्कार है कि అహంకారం मैं కూడా क्यों झुकूं, చాలా कठिनమైన సంస్కారం. है ना, मैं किसी के आगे क्यों झुकूं, నేనెందుకు వంగాలి ఆ వారి ముందు? నేనే పెద్ద, मेरे నేనే को इसने గొప్ప. अपमानित कर दिया, मुझे इसने अच्छे अच्छे से ट्रीट नहीं किया, तो अंदर हर లేదంటే व्यक्ति का अपना ఇంకెవరైనా अपना మనల్ని ईगो होता మంచిగా है, గౌరవం ఇవ్వలేదు और అంటే वो ईगो దాంట్లో కూడా झुकने అది नहीं కూడా देता है। వస్తుంది. ఎందుకు నాకు గౌరవం ఇవ్వలేదు, మర్యాద इसलिए आज ఇవ్వలేదు, आप ఇలా देखें అంటూ. परिवार में ఇంటిలో కూడా ఏమొస్తూ ज्यादातर ఉంటుంది? जो झगड़े हो रहे हैं उसका ఎక్కువ कारण भी ఖర్చులు मेन పెడుతూ यही ఉండే है, కారణంగా కూడా జగడాలు వస్తూ अहंकार ఉంటాయి. के कारण। అహంకారం కారణంగా बड़ी కూడా बड़ी आप జగడాలు सिटीज में देख लीजिए, मेगा పెద్ద పెద్ద सिटीज में సిటీల్లో చూస్తూ ఉంటారు. डिवोर्स केसेस बढ़ते जा డైవోర్స్ रहे हैं। చూడండి అన్ని చోట్ల, उसका సిటీల్లోనే కాదు कारण भी यही పల్లెల్లో है కూడా. क्योंकि డైవోర్స్ ఎందుకని? अब कोई ఎందుకని? किसी के आगे సంస్కారాలు झुकना नहीं కలవని चाहता। కారణంగా. ఇద్దరికి एक సరిపడలేదు बार मैं అంటే एक సంస్కారాలు కలవడం లేదు. कार्यक्रम कराने के लिए ఒక बिहार में गया కార్యక్రమం हुआ था, బీహార్కి వెళ్ళాము, पटना కార్యక్రమం में। కోసం పాట్నాకు. तो वहाँ पे कई అక్కడ जगह ऐसी जहाँ पे बहुत सकड़ी गलियां हैं, అంటే చాలా సందులు तो ఉన్నాయి. हमने वहाँ देखा, మేము అక్కడ చూసాము. हम गाड़ी से जा रहे थे, हमारे आगे एक गाड़ी जा रही थी, మా గాడి వెళ్తూ ఉంది. वो रोड ऐसा था कि इधर से भी एक गाड़ी जा सकती है, उधर से भी एक गाड़ी आ ఇక్కడ सकती है, నుంచి ఎదురుగా ఇంకొక दोनों గాడి जब पीछे వస్తుంది. हटी तभी गाड़ी क्रॉस कर सकती। ఈ तो इधर से जब गाड़ी गई, वो आगे जो गाड़ी चल रही थी, రెండు गाड़ीలు सामने से भी జరుగుతూ एक गाड़ी ఉన్నాయి. आ गई, కానీ ఎదురుగా ఒక గాడి दोनों వస్తుంది आमने కదా. सामने आके रुक రెండు गई। ఆమ్నే సామ్నే ఆగిపోయాయి, ఎదురుగా अब వస్తూ कोई पीछे ఆగిపోయాయి. लेना नहीं चाहता, ఎందుకు? వెనక్కి मैं क्यों ఎవరు गाड़ी వెళ్ళరు. पीछे लूं, మేము వెళ్ళము वो అంటారు पीछे వాళ్ళు. ले। నువ్వు వెళ్ళు అంటారు. उधर का ड्राइवर भी यही सोच रहा था ఆ कि मैं क्यों డ్రైవర్ కూడా पीछे लूं, అదే, నేనెందుకు వెనక్కి వెళ్ళాలి, నువ్వు यही వెళ్ళు. पीछे ले। ఈయన అంటాడు, अब నేనెందుకు వెళ్ళాలి, 5 నువ్వు मिनट వెళ్ళు. 10 मिनट हो गया, ऐसे 10 दोनों तरफ से నిమిషాలు ट्रैफिक बढ़ता गया గడిచిపోయిందండి. बढ़ता गया। పడితే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ थोड़ी देर అవుతూ बाद ఉంది, क्या ఎక్కువ हुआ, అవుతూ ఉంది. కొద్ది इस गाड़ी సమయం में जो తర్వాత ड्राइवर बैठा था अपने ड्रॉवर से खोला, उसमें अखबार पड़ा हुआ था, अखबार निकाल के टांग पे टांग रख के पढ़ने लगा। ఆయన ఏం చేశాడంటే, इतने में ఒక उस गाड़ी డ్రైవరు में जो ड्राइवर बैठा था న్యూస్ वो పేపర్ निकल के తీసుకొని बाहर आया చదువుకుంటూ నిలబడ్డాడు और అక్కడ. इस ड्राइवर को कहता है పోలీసు డ్రైవర్కి कि जब చెప్తున్నాడు, तुम अखबार నువ్వేం पढ़ लो చేస్తున్నావు, तो मेरे को देना, పేపర్ क्योंकि मुझे ही చదువుతూ पढ़ना है। కూర్చుంటావా? ఈ సమయంలో इतने आपस నువ్వు में हॉर्न मारे, किसी ने नहीं, किसी ఇలాంటి ने पुलिस वाले को फोन कर दिया। చాలా पुलिस वाला आया, ఘర్షణ జరిగింది అక్కడ. इसको दो चार गाली పోలీసు सुनाई, अच्छे వాళ్ళు से डांट వచ్చారు, लगाई, బాగా తిట్టారు. तब इसने अपनी गाड़ी पीछे हटाई। అప్పుడు వెనక్కి यानी कि क्या గాడి हुआ, తీసుకున్నారు. ఏమైంది దాని నుంచి? ईगो के कारण ఇగో, ఇగో, इतना నేనెందుకు सारा వెనక్కి नुकसान हो गया। వెళ్ళాలి. ఎంత నష్టం कहने జరుగుతుంది, पे ఎంతమందికి నష్టం జరుగుతోంది అక్కడ. अगर हम पहले ही हटा लेते तो हमें మొదటనే सुनना ना पड़े, తీసేస్తే, మొదటనే लेकिन ईगो ఇన్ని आगे మాటలు వినే हमें అవసరం లేదు. ఇగో, चेंज नहीं होने देता అహంకారం है। అనేది మనిషిని हमने మారనివ్వదు. प्रेशर में चेंज किया। ప్రెషర్ ద్వారా तो చేంజ్ అయినాం. अहंकार भी हमारे लिए नुकसान అహంకారం कारक కూడా है। అంతే, చాలా और क्या कौन से నష్టదాయకం అది. संस्कार है, ఇంకా ఎలాంటి సంస్కారం ఉంది? మనలో हैं? ఉండేటివే చెప్పండి. ఏమేముంది? लोभ। లోభం, लोभ भी ఆశ. बहुत बड़े संस्कार का లోభం एक అనేది కూడా कारण है। చాలా పెద్ద कहते సంస్కారం हैं అంటే नीड से దానికి जब हम కారణం. ग्रीड में चले जाते हैं, लालच में चले जाते हैं, वो लालच లాలచ్, बहुत बड़ा हमें అత్యాశ नुकसान कर చాలా जाता है। నుక్సాన్కారక, और आजकल तो आप నష్టదాయకం అది. देखो, ఈనాడు చూడండి, दुनिया में कहावत है, जो भी झगड़े ప్రపంచంలో हैं
జగడాలు जर जोरू జరుగుతూ और ఉన్నాయి. जमीन, यानी लालच के लिए बहुत లాలచ్ ज्यादा కారణంగా प्रॉपर्टी का ఎన్ని झगड़ा है। మోసాలు, मुझे कुछ ఎంత मिल जाए, इसने కొట్లాట్లు, ज्यादा ले నాకు लिया, इसने దొరకాలి, నాది कम ले लिया, इसी के వాడిది ऊपर एक నేను झगड़ा లాక్కోవాలి, पड़ता ఎన్ని जाता రకాలుగా है। जब ఉన్నారు. लोभ की बात ఇంకా चली, लालच की बात సంపాదించాలి, चली, एक ఇంకా छोटा सा वीडियो సంపాదించాలి అంటే निकाला हूँ, फिर हम ఏమేం उसको చేయాలి? లాలచ్ కారణంగా అత్యాశ అంటే నేను ఫోటో కూడా చూపిస్తాను అంటున్నారు అత్యాశకు. అంటే దాన్ని లోభము అంటారు. ये एक सीन है, ఒక एक సీన్, कार के नीचे, टायर के नीचे టైర్ క్రింద నోటు పడింది, पैसा दबा हुआ है, डॉलर ఇరుక్కుంది. డబ్బు दब गया। इस డబ్బు व्यक्ति को చూడండి, चाहिए, निकालना चाहता लेकिन निकल नहीं रहा है। తీయాలి అనుకుంటున్నాడు, తీయలేకపోతున్నారు. ఎందుకంటే చక్రం క్రింద ఉంది డబ్బు. తీయాలనుకుంటున్నాడు, తీయలేకపోతున్నాడు. इसने सोचा ఆలోచించాడు, जब कार निकलेगी तो मैं उठा लूंगा। కారు వెళ్ళిపోతే నేను वो డబ్బు कार को इधर उधर తీసుకుందామని हिलाने की भी ट्राई कर रहा है। ప్రయత్నం చేస్తున్నాడు. కారు వెళ్ళిపోతుందేమోలే అని ఆలోచిస్తున్నాడు. అటు ఇటు చూసి తోస్తున్నాడు కారును, ఆ డబ్బు తీసుకోవడానికి ప్రయత్నం. అత్యాశ చూడండి, డబ్బు పైన धक्का ఎంత लगा रहा लेकिन वो हट नहीं रही। బాగా దొబ్బుతున్నాడు కూర్చొని. నెడుతున్నాడా కదా చూడండి. सामने पब्लिक बैठी हुई है, सोचा वहां बैठ के इंतजार करूंगा, సరే कार निकल जाएगी तो వెళ్ళేదాకా मैं ఎదురు చూస్తాను అనుకున్నాడు. पैसा उठा ఆ लूंगा। కారు వెళ్ళుతూనే నేను వెళ్ళి ఆ డబ్బు తీసేసుకుందామని అటే చూస్తున్నాడు కారు వైపే. చెమటలు పడుతున్నాయి పాపము. డబ్బు ఆమె తీసేసుకొని వెళ్ళిపోతుంది అని, ఎక్కడ తీసుకుంటుందో అని ఆమె చూడలే. తర్వాత మళ్ళీ అక్కడే చూస్తూ ఉన్నాడు. ఇంకొకరు వచ్చారు, అక్కడ క్లీన్ చేసి ఆయన వచ్చాడు. అంతా క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఎక్కడ కనబడుతుందో తీసేసుకుంటాడు అని భయపడుతూ ఆయన కూర్చున్నాడు. ఆయన ఏమో చూడలేదు. అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నాడు. మళ్ళీ చూస్తున్నాడు, ఇంకా कार का వేరే వాళ్ళు मालिक आ गया। వస్తున్నారు. కారు యజమాని వచ్చాడు, డోర్ తెరిచాడు. ఇప్పుడు లేచి వెళ్తూ ఉన్నాడు ఆ డబ్బు కోసము. అందరూ లేచారు, అందరూ పరిగెత్తుతూ ఉన్నారు, ఒకరిని మించి सभी ఒకరు. उसी के इंतजार में बैठे ఎందుకంటే हुए हैं। మాకు కావాలి, మాకు కావాలి, మేము తీసుకోవాలి, మేము తీసుకోవాలి. ఆయనేమో కూర్చున్నాడు, ఆయనకేమో లభించలేదు. లోభత్వం అనే దానికి చూడండి ఎంత చెప్తూ ఉన్నారు. ఇప్పుడంతా లోభత్వమే కదా. तो लालच లక్షలు के ఉంటే संस्कार చాలంటూ भी पड़ ఉండ్రి. जाते हैं। ఇప్పుడు और కోట్లు कौन से కావాలి, संस्कार? 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్ల దాకా చేరుకుంటూ ఉన్నారు కదా ఇప్పుడు. అది తృప్తే లేదు మనుషులకి. गुस्सा డబ్బు होता है, విషయం అంటే टेंशन అదే होता है। టెన్షన్ ఉంటుంది, आजकल కోపం వస్తుంది. ఈనాడైతే कुछ एक संस्कार और भी पड़ के ऐड ఇంకా हो गए। సంస్కారాలు ఇంకా मोबाइल का ఎక్కువ. संस्कार, మొబైల్ సంస్కారం కూడా ఏర్పడింది मोबाइल ఈనాడైతే. को देखने का, बार మొబైల్ बार చూస్తూ देखने का। మాటి మాటికి और చూస్తూ मोबाइल ఉంటారు. में भी क्या మొబైల్ करते हैं, మొబైల్ నుండి ఏం చేస్తూ ఉన్నారు దాన్ని చూస్తూ. मोबाइल में भी आजकल रील चलने लगी, 30 सेकंड की रील। మూ- చూడండి, इसलिए आदमी రకరకాల का माइंड రీల్స్ भी वैसा మనం ही हो చూస్తూ गया कि ఉంటాం. आपको जो भी बताना 30 सेकंड में बताओ, सुनने की शक्ति नहीं रही, వినేకి కూడా फटाफट లేదు, चाहिए। ఫటాఫట్ అయిపోవాలి और అక్కడ. उसमें भी व्हाट्सएप में తీసుకున్నట్లు स्टेटस, వాట్సాప్ तीस అనుకోండి, सेकंड का स्टेटस लगाते हैं, దాంట్లో ఎన్ని ఉంటాయి మొబైల్లో, क्योंकि ఎన్ని सारी बात जो है स्टेटस की మొత్తం होती है ना। విషయాలంతా ఏమిటి, ఇది స్టేటస్కు సంబంధించిన విషయం అని కూడా कोई అనుకుంటారు. आपके साथ किसी की बनती नहीं है परिवार में, या పరివారంలోనే आपके दोस्तों के తీసుకోండి, साथ किसी के साथ कुछ हुआ तो क्या करते हैं, उसको మీకు ఇంట్లో कुछ వాళ్ళతో सिखाने के నచ్చలేదు, लिए, లేదు समझाने के ఫ్రెండ్తో लिए क्या करते हैं, నచ్చలేదు, అప్పుడు ఏదైనా स्टेटस చెప్పాలనుకుంటారు. लगाते हैं। అప్పుడు కూడా ఏమనుకుంటారు और మీరు? बार बार स्टेटस देखते हैं कि किस స్టేటస్సే किसने देखा, చూడాలనుకుంటారు, స్టేటస్ చూపిస్తారు వారి लगाते ముందు, हैं। చూపించుకోవాలనుకుంటారు. हम देखते हैं और हम ये सोचते रहते हैं कि जिसके लिए मैंने మనం स्टेटस ఆలోచిస్తూ लगाया ఉన్నాము, उसने तो अभी तक అనుకుంటూ देखा ही नहीं, ఉన్నాము. ఎంతవరకు ఇది? तो अलग से टेंशन हो जाता है। అలాగ వేరుగా इसलिए మళ్ళీ कहते हैं టెన్షన్ ఉంటుంది. स्टेटस जनरेट स्ट्रेस। కాబట్టి दुनिया में जो स्ट्रेस्కి झगड़े हो रहे हैं, అంతటికీ दुनिया में जो कारणం स्ट्रेस बढ़ रहा ఏమంటే है, ఈ उसका एक कारण एक ये స్టేటస్సే. भी है।
कि स्टेटस हमारा मेंटेन बहुत जरूरी है। तो व्हाट्सएप में भी వాట్సాప్లో కూడా मोबाइल మొబైల్ इतना एडिक्ट कर दिया, सोशल ఎంత मीडिया में ఎడిక్ట్ इतना एडिक्ट कर అయిపోయారు दिया कि అంటే आदमी उससे अछूता नहीं रहा। ये तो వదిలిపెట్టడమే अच्छा हुआ లేదు, कि దాన్ని लॉकडाउन के टाइम पे వదలాలంటం सबके లేదు. पास नेट था और ఎవ్వరి मोबाइल था। దగ్గర టైమే अगर లేదు, దాన్ని मोबाइल और చూసే नेट नहीं होता దాంట్లోనే तो क्या బిజీ होता, అయిపోయి ఉంటారు. लोग डिप्रेशन में चले जाते। డిప్రెషన్లోకి కూడా तो వెళ్ళిపోవడానికి एडिक्ट కారణం हो गया। ఆధారం అవుతుంది. అడిక్ట్ అయిపోయారు तो एडिक्शन, అయిపోతున్నారు. చిన్న जिसे పిల్లలు కూడా कहते हैं అడిక్ట్ एडिक्शन అయిపోయారు भी एक దానికి. प्रकार का कड़ा संस्कार है। కఠినమైన इसको भी సంస్కారం चेंज ఇది करना అడిక్ట్ चाहिए। కావడం అంటే. चाहे దాన్ని కూడా मोबाइल का చేంజ్ एडिक्शन చేసుకోవాలి. हो, चाहे మొబైల్ చూడకుండా ఉండలేరు, व्यसनों వినకుండా का ఉండలేరు. एडिक्शन हो। వ్యసనం వ్యసనం లాగా అయిపోయింది आजकल అది. व्यसन भी काफी మీరు करने लगे हैं। వ్యసనంలో ఏదంటే ఇదే क्यों करते మెయిన్ हैं? जब కారణం. टेंशन होता है तो फिर क्या करते हैं? టెన్షన్ వచ్చినప్పుడు ఏం एक చేస్తారు? हिंदी में गीत है, హిందీలో పాటలు ఉంటాయి. मुझे पीने का शौक नहीं। తినేక सुना है తాగేది गीत? తినేది मुझे ఇష్టం पीने का లేదనుకోండి. शौक नहीं, पीता हूँ गम भुलाने के लिए। నేను తాగాలని जब तक అనుకోవడం हम లేదు, पीते हैं तब तक तो गम తాగుతున్నాను भूल जाता ఎందుకంటే है, लेकिन అంతవరకు जब उतरती నేను है तो फिर क्या होता నాలో है? టెన్షన్లను మర్చిపోవాలని అంటారు. गम ఆ बढ़ता है, कम होता తాగు है? బాధలు ఎక్కువ అవుతూ बढ़ ఉంటాయి. जाता है। इसका ఇది मतलब కూడా क्या हुआ? తాగేది కూడా ఎక్కువ అవుతూ पीने से कोई ఉంటుంది. गम भुला చూడండి नहीं ఎలా है। ఉందో. అంటే ఫస్ట్ जबकि हमें पता है, దుఃఖాన్ని మర్చిపోవాలని उसकी తాగడం नॉलेज మొదలు भी है। పెడితే తాగడం ఎక్కువైపోతే మళ్ళీ దాన్ని शराब की తప్పించడానికి ఏం बोतल के చేయాలి? ऊपर क्या लिखा होता है? దానిపైన ఏం రాసి ఉంటారు? బాటిల్ क्या పైన लिखा होता है? ఏం రాసి ఉంటారు? कि शरीर के लिए శరీరానికి हानिकारक है। హానికారకం అని हमें उसकी రాసి नॉलेज ఉంటారా है, లేదా? फिर అయినా भी हम తాగుతూ पीते हैं, ఉంటారు. क्योंकि उसको छोड़ने की ఎందుకు? ताकत नहीं దాన్ని है। వదిలేకి తాకత్ శక్తి లేదు. कैसे छोड़ें उसको? ఎలా వదులుతారు कोशिश దాన్ని? भी करते हैं, 2 दिन छोड़ते हैं, ప్రయత్నం 4 दिन చేస్తారు. 2 छोड़ते हैं, రోజులు వదులుతారు, 4 10 రోజులు दिन छोड़ते వదులుతారు, हैं, 10 రోజులు फिर कोई ना వదులుతారు. कोई ऐसा प्रसंग आ తర్వాత जाता है, మళ్ళీ మొదలు कोई ना कोई పెడతారు. ऐसी बात आ जाती है, ఏదైనా విషయం चाहे बर्थडे వచ్చింది, हो गया या शादी అదేదో समारोह हो బర్త్‌డే गया, किसी గానీ, की सालगिरह हो गया, వివాహం लोग ऑफर సందర్భంగా, करते हैं आज आज లేదంటే पी लो, कल से యానివర్సరీ फिर छोड़ देना, సందర్భంగా फिर ఏదో ఒక पीने लग సందర్భం जाते మళ్ళీ हैं। తాగారనుకోండి ఒకసారి, మళ్ళీ नहीं అలవాటయిపోతుంది. छूटता है। అది వదిలిపోదింకా. एक बार एक माता जी ఒక మాతాజీ गांव के తల్లి, बहुत बड़े जागीरदार थे, उनके पास गई अपने बच्चे को लेकर के, ఆమె దగ్గర చాలా और ఆస్తి माता ఉంది. जी ने जागीरदार మాతాజీ को कहा कि मेरे एक बच्चे को कई समय से खांसी है लेकिन जा नहीं रही। ఒక ఆమె तो वो जो అన్నారు, जागीरदार थे वो अंदर गए कमरे में, एक छोटे से ढक्कन में थोड़ा सा एल्कोहल लेके आए और बोला ये बच्चे को पिला दो। उसने पिला दिया। पिलाने के बाद माता जी पूछती उस जागीरदार से, కథ చెప్తూ ఉన్నారు मेरी बच्चे की జరిగింది खांसी तो ఇదేమంటే, चली जाएगी ना? ఒక దగ్గు तो వచ్చింది. जागीरदार ఒక మాత कहता है क्यों కొడుక్కి नहीं जाएगी? మందిచ్చాడు इस ఒక ఆయన. शराब में तो अच्छे से जागीरदारों की जागीरदारी चली गई है ना, प्रॉपर्टी चली गई, तो तुम्हारी खांसी क्यों नहीं जाएगी? ऐसा ही అది होता है। ఎందుకంటే మంది ఇచ్చిన एक बार తర్వాత एक అదేం शराबी తగ్గలేదు. अपने कमरे में అప్పుడు ఆమె अलमारी में అడిగింది, से ఎందుకు बोतलें తగ్గలేదు निकाला, అంటే, दो तीन ఆస్తి बोतलें అంతా निकाल निकाल వెళ్ళిపోయింది के बाहर फेंकने కాబట్టి ఇది लगा। ఎక్కడ खाली తగ్గిపోతుంది. बोतलें थी, पहली बोतल निकाली, उस बोतल को निकाल के फेंकने लगा कि तेरी वजह से मेरा घर बर्बाद हो गया। ఇంకొకరు ఏమన్నారంటే, दूसरी बोतल निकाली, నీ फिर నీ फेंकने, तेरे కారణంగా वजह से నేను मेरे बच्चों తాగి की నా पढ़ाई భ్రష్టం छूट నేను गई। భ్రష్టమైపోయాను तीसरी बोतल निकाली, అని అనుకున్నారు. మరి फिर बोलने ఆ लगे तेरी బాటిల్ वजह से मेरी పారేశారు. पत्नी मुझे छोड़ के चली गई। మళ్ళీ चौथी బాటిల్ बोतल निकाली, తీసుకొని ఇంకొక బాటిల్లో, उसमें थोड़ी सी నీ शराब भरी हुई కారణంగా थी। నా భార్య उसको వెళ్ళిపోయింది, देख के वापस बोला ఇంకొకటి तुम्हारे लगे కారణంగా तेरा कोई డబ్బు दोस्त नहीं है। వెళ్ళిపోయింది. అది అలా అనుకుంటూ ఉంటారు, छोड़ना नहीं चाहता ना పారవేస్తారు. आदमी। కానీ వదులుతున్నారా? ऐसे ही किसी వదలడం को లేదు. आप భార్య सिगरेट వదిలిపోయినా, पी रहा है उसको बोलेंगे तो मानेगा ఏదైనా नहीं। ఏది జరిగినా కూడా తాగడం हाँ, మానడం లేదు. परिवर्तन ही नहीं करना चाहता है। పరివర్తన एक बार एक बस కావాలనుకుంటారు. के अंदर एक माता जी अपने 4-5 बच्चों को लेके जा रही थी, सफर कर रही थी। నలుగురు ఐదుగురిని बस తీసుకొని चलने తల్లి लगी, ప్రయాణిస్తూ ఉంది. బస్సులో अगला स्टॉप ప్రయాణంలో आया, वहां से ఉండాలని. एक आदमी और चढ़ा उस पे, और बस चलने के साथ साथ वो आदमी अपनी जेब से सिगरेट निकाला और वो पीने लगा। ఒక ఆయన तो माता పిల్లలతో जी को సహా अच्छा ఆమె नहीं వెళ్తూ लगा। ఉంటే సిగరెట్ माता తాగుతున్నాడు जी ने कहा బస్సులో. कि भाई यहाँ पे ఆమె सिगरेट मत అనింది, पियो। సిగరెట్ తాగొద్దు, तो నాకు व्यक्ति ఆ कहता है వాసన क्यों नहीं पियो? సరిపోదు అని. నేను ఎందుకు తాగను, बोला देखो बस में क्या लिखा తాగుతాను. हुआ है। బస్సులో ఏం రాశారు तो क्या చూడు लिखा అన్నారు. हुआ था? ఏం రాశారు? పొగ త్రాగరాదు, धूम्रपान ధూమ్రపాన वर्जित है। నిషేధం అనేది ఉంది కదా बोला అక్కడ. ठीक है, मैंने पढ़ लिया, देख మరి लिया। నేను చదివానులే तुम అని लेफ्ट అన్నారు. साइड में देखो क्या लिखा हुआ है। లెఫ్ట్ సైడ్ చూడు ఏం लेफ्ट రాశారు. साइड में देखा లెఫ్ట్ तो उस సైడ్ पे లో लिखा हुआ ఉంది, था हम दो हमारे दो। बोलो तेरे 5 बच्चे, तुम 3 बच्चों को बाहर फेंको, मैं सिगरेट बाहर फेंक देता हूँ। దాంట్లో ఏముందంటే ఇద్దరు तो ముగ్గురు आदमी పిల్లలే चेंज ముద్దు नहीं అని करना ఉంది. चाहता है। కాబట్టి నువ్వు तो ऐसे ముగ్గురు कड़े ఇద్దరు संस्कार పిల్లల్ని होते పారి, रहते हैं। ఇద్దరినే फिर పెట్టుకో, जीवन में ముగ్గురిని टेंशन పారవేసి बढ़ता जाता నేను है, అప్పుడు సిగరెట్ स्ट्रेस పారవేస్తాను बढ़ता అన్నాడు. जाता है। ఇలా अच्छा, ఉంటుంది. गुस्सा आता है, फिर स्ट्रेस किन కాబట్టి लोगों को होता है? सबको క్రోధం होता है, हाथ వచ్చింది खड़े అంటే करें। దానికి ఏమవుతుంది? वो స్ట్రెస్ भी होता అనేది है, కూడా किसी को పెరుగుతూ कम होता है, ఉంటుంది. किसी को ज्यादा होता है। కొద్దిమందికి ఎక్కువ, तो కొద్దిమందికి जब తక్కువ. तनाव होता है या మొత్తానికేమో स्ट्रेस होता है, फिर उसके लिए ఒత్తిళ్ళు क्या करते हैं? కానివ్వండి, క్రోధం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, क्या उपाय అన్నీ కూడా करते हैं? పెరుగుతూ వస్తున్నాయి కానీ తగ్గడం లేదు. कुछ तो करते हैं ना। मेडिकल स्टोर पे तो कोई दवा मिलती नहीं है, మెడికల్ స్టోర్‌కి వెళ్తే तो మందు क्या करते దొరుకుతుందా? हैं? ఆ స్ట్రెస్‌కు, ఆ हैं? టెన్షన్స్‌కి, ఆ డిప్రెషన్‌కి वैसा ఉందా? कुछ बोल ఉందా? रहे थे।
घर कोई उपाय करता है, मैं कहीं जगह कंपनी प्रोग्राम कराने जाता ఇప్పుడు हूँ కంపెనీ ప్రోగ్రాములు చేస్తూ और ఉంటాము कई కంపెనీల్లో, जगह पूछता हूँ तो लोग అడుగుతూ अलग अलग ఉంటాము. तरीके जवाब देते हैं. అలగ్గలగ एक వేరు जगह వేరు में జవాబులు कार्यक्रम చెప్తూ कराने गया ఉంటారు. था, एक ने बोला कि जी मैं सो जाता हूँ, నేను लेकिन जब నిద్రపోతూ टेंशन होता ఉంటాను, है तो नींद आती నాకు है, టెన్షన్ వస్తుంది కదా, నిద్ర వస్తుంది టెన్షన్ नहीं आती, వచ్చినప్పుడు ज्यादातर नींद అంటారు. उड़ जाती है. వస్తుందా నిద్ర? फिर किसी ने कहा कि मैं ఎగిరిపోతుంది आउटिंग में కానీ चला నిద్ర जाता हूँ, రాదు వాస్తవంగా. फिर किसी ने कहा कि मैं కొద్దిమంది कुछ అంటారు म्यूजिक सुन लेता हूँ. నేను एक भाई साहब थे, उन्होंने बोला कि పాటలు मेरे को వింటూ जब टेंशन ఉంటాను, होता है तो मैं मंदिर ఇంకొద్దిమంది चला जाता చెప్తారు हूँ. నేను తాగుతూ ఉంటాను, मैंने कहा ये ఆ तो बहुत अच्छी మర్చిపోవడానికి बात, ఇలాంటి మాటలు చెప్తూ आप ఉంటారు. मंदिर चले जाते हैं. तो बोले वहाँ మందిరానికి प्रार्थना వెళ్తారు, वगैरह करते కొంతమంది होंगे. ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. बोला मैं प्रार्थना नहीं करता हूँ. ప్రార్థన ఏం చేస్తూ मैंने ఉన్నారు? कहा फिर क्या करते हो? ఏమని बोला చేస్తారు मंदिर के ప్రార్థన? बाहर बैठ जाता हूँ. మందిరం బయట ఉంటారు. मैंने कहा फिर क्या करते हो? నేనేం बोलो చేస్తాను मंदिर మందిరం के బయట? बाहर जो अंदर दर्शन करने भक्त బయట लोग गए हैं, उनके దర్శనం जूते चप्पल पड़े చేసుకోవడానికి होते हैं, చాలా उनको मैं మంది इधर से उधर कर నిలబడి देता ఉంటారు हूँ. కదా క్యూలో. जब भक्त लोग आते हैं उनको अपने భక్తులు जूते చాలా चप्पल మంది नहीं मिलते, వస్తున్నారు. उनको जब टेंशन होता है तो मेरा टेंशन खत्म हो जाता है. అక్కడ టెన్షన్ तो పడుతూ ఉంటారు. आदमी పూజలు అంటే నా कुछ ना టెన్షన్ कुछ సమాప్తి ऐसा అవుతుంది करता అక్కడ. रहता है, तो వాళ్ళందరూ अपने जीवन కొట్లాడుతూ में जो తోసుకుంటూ संस्कार है ఇలాంటివి वो ఉంటాయి కదా. परिवर्तन नहीं कर पाते. కాబట్టి जो సంస్కారాన్ని नहीं कर पा పరివర్తన रहे थे उसका एक చేసుకోవడం ही లేదు. कारण था कि ఒకటే हमारे अंदर కారణం इच्छा शक्ति ఏమిటంటే नहीं थी. మనలో कोशिश ఇచ్ఛ, करते थे लेकिन इच्छा కోరిక, शक्ति नहीं थी, विल पावर नहीं ఇచ్ఛాశక్తి, थी. విల్ పవర్ अब లేదు. वो विल पावर हमें ఆ कहाँ से విల్ मिलती పవర్ है? ఎక్కడి నుంచి वो లభిస్తుంది? विल पावर ఆ मिलती है విల్ हमें పవర్ परमात्मा అనేది से, పరమాత్మ गॉड నుంచి से. లభిస్తుంది, గాడ్ నుంచి. इसीलिए हम गीत गाते हैं, కాబట్టి పాట పాడుతూ ఉంటాము. इतनी शक्ति हमें ఇంత देना दाता, శక్తి ఇవ్వండి, ఇవ్వండి मन దాత, का శక్తి विश्वास దాత. कमजोर ना हो. మనస్సు యొక్క हमारे मन का విశ్వాసం जो विश्वास है वो తొలగిపోకుండా, कमजोर होता गया, నా విశ్వాసం और इसलिए हमारे బలహీనమవుతోంది, संस्कार నమ్మకం धीरे धीरे बदलते गए, బలహీనమవుతोంది, बिगड़ते भी ఇలా गए. పాడుతూ ఉంటారు. इसलिए సంస్కారం गीत के हम यही చెడుతూ गाते थे, వస్తోంది देख కానీ तेरे संसार की हालत ఉన్నతి क्या हो కావడం गई లేదు. भगवान, భగవంతుడా, कितना నేను ఉన్నతి बदल गया కావాలంట, इंसान. ఏం చేయాలి? ना ఎంత सूरज बदला ना चांद మారిపోయారు बदला, क्या ప్రపంచం. बदला? సూర్యుడు మారలా, చంద్రుడు इंसान बदल మారలా, गया. మనిషి अब इंसान మారిపోతున్నాడని हमारे పాట పాడుతూ जैसा ఉంటారు. ही आज से 100 साल पहले ऐसा ही था, ఇలా ఉండేవాళ్ళు కొద్ది 2 हाथ थे సంవత్సరాల 2 पैर క్రిందట. थे. क्या बदला इंसान में? ఏం మారారు? इंसान के అప్పుడు ఆ संस्कार बदल गए, శరీరం इंसान के అలాగే विचार ఉంది. बदल गए. 40 సంవత్సరాల క్రిందట ఉండే इसलिए శరీరమే आपने देखा ఇప్పుడు होगा पहले ఉండదు, घरों అవి के आगे लिखते శరీరాలే. थे, కానీ సంస్కారాలు अतिथि మారుతూ देवो ఉన్నాయి. भव. అతిథి దేవోభవ धीरे धीरे అనేవారు समय ముందు. बदलने लगा, అతిథులు వస్తే फिर लिखने ఆనందం, लगे ఇప్పుడు सुस्वागतम. फिर समय సుస్వాగతం बदला, फिर అనేవారు. लिखने అప్పుడు लगे ఇప్పుడు शुभ लाभ. अभी స్వలాభం. और समय बदल गया, ఇప్పుడు आजकल तो क्या రాకూడదు लिखते ఎవ్వరు, हैं? నా లాభం నేను చూసుకోవాలి, क्या ఎవరు लिखते हैं? వద్దు. స్వలాభమే కదా कुत्तों से రాస్తారు. सावधान. ఉం? జాగ్రత్త एक పడాలి. जगह लिखा हुआ था कि भाई कुत्ता तो ठीक है लेकिन आदमी से सावधान, मालिक से सावधान. మాలిక్‌తో तो సావధాన్‌గా संस्कार हमारे ఉండాలి. बदलते गए. అందరితో జాగ్రత్తగా तो वो ఉండాలి. ఇప్పుడు संस्कार ఎవరు चेंज नहीं నమ్మడం होंगे. లేదు. చేంజ్ చూడండి, अब वो సంస్కారం चेंज ఎలా होंगे చేంజ్ అవుతుందో. ఎవరి परमात्मा మీద से విశ్వాసం कनेक्शन లేదు, जोड़ने से. నమ్మకం లేదు. आप पिछले మరి 2-3 ఎలా दिन से यहाँ విశ్వాసం पे आए, లభిస్తుంది అంటే ఎవరి मुझे నుంచి లభిస్తుంది? विश्वास పరమాత్మ है, నుంచి लगता है మాత్రమే कि आपने कुछ లభిస్తుంది. जीवन में पाया అంటూ होगा, ఉంటారు కదా, कुछ పరమాత్మను अपने बारे నమ్మినటువంటి में వారికి ఏమీ जानकारी ली కాదు होगी. అని. పరమాత్మను నమ్మనటువంటి कि వారికి अभी అన్నీ तक तो వస్తూ हम यही ఉంటాయి అని जान చెప్తూ पाते थे कि ఉంటారు. हम ఒక్క कौन है, పరమాత్ముడు మాత్రమే అన్నీ చేయగలరు. हम कौन है. మనమెవరు? अभी तक क्या कॉन्शियस था? ఇప్పటి వరకు हम ఏమనుకుంటున్నారు? शरीर थे, నేను శరీరం मैं అనుకుంటూ इस ఉంటే, जाति का हूँ, నేను इस ఈ धर्म का జాతి, हूँ, ఈ इस एरिया का ధర్మము, रहने ఈ वाला हूँ, పేరు, ఈ కులము, मैं ఈ यही सब మతము, कुछ ఈ हूँ. జాతి, ఈ लेकिन రంగు, यहाँ ఇవన్నీ. आने के కానీ बाद पता ఇక్కడికి पड़ा వచ్చిన తర్వాత మనకి मैं शरीर తెలిసిపోయింది नहीं ఏమని? हूँ. నేను శరీరం కాదు. शरीर के अलग क्या है? శరీరానికి వేరుగా शरीर के ఏముంది? अंदर में एक శరీరం चैतन्य లోపల पुंज हूँ, ఒక एक చైతన్య आत्मा हूँ. శక్తి, ఆత్మ ఉంది. जैसे हम मोबाइल यूज మనం करते हैं ना, మొబైల్ मोबाइल యూజ్ में क्या చేస్తూ होता है, ఉంటాం मोबाइल కదా. में अगर మొబైల్లో सिम पड़ा है ఏముంటుంది? तो मोबाइल సిమ్. की वैल्यू है. సిమ్ ఉంటేనే सिम निकल వాల్యూ. जाएगा तो సిమ్ లేదంటే मोबाइल की వాల్యూనే वैल्यू లేదు. रहेगी? వాల్యూ नहीं ఉందా? रहेगी. మొబైల్కి లేదు కదా. सिम निकाल दो, మరి मोबाइल में సిమ్ जैसा था वैसे తీసేయండి, हो పనే जाएगा. చేయదు. तो दुनिया में दुख కాబట్టి है, उसका ప్రపంచంలో मूल కూడా कारण దుఃఖం यही है कि अभी ఎక్కువవుతుంది तक అంటే हमें మూల पता नहीं కారణం था. ఏమిటి అంటే हम ఆత్మను अपने आप को मोबाइल ही తెలుసుకోలేకపోవడమే. समझते थे. हमारा शरीर శరీరాన్ని भी क्या है? మొబైల్నే నేను एक అనుకుంటున్నాం, मोबाइल है. సిమ్ను మర్చిపోతున్నాం. और आत्मा क्या है? ఆత్మ అంటే ఏంటి? आत्मा एक सिम कार्ड है. ఆత్మ ఒక సిమ్ కార్డ్. सिम का मतलब क्या होता है? సిమ్ एस का కార్డ్ मतलब మొదలపేమి? संस्कार, आई का సంస్కారము. मतलब इंटेलेक्ट, और एम ఇంటెలెక్ట్. का मतलब माइंड. మైండ్. उसको ही सिम ఇంటెలెక్ట్ बोलते అంటే हैं. మనస్సు, బుద్ధి, సంస్కారం. ఇది ఆత్మ इसीलिए అంటే. आपने देखा होगा మీరు చూసారు, किसी किसी को पुराने जन्म की, पिछले जन्म की याद रह जाती है. కొద్దిమందికి ముందు జన్మలవి కూడా पिछले గుర్తు जन्म का ఉంటాయి. जो भी उसका ఎవరో शरीर था, ఒకరికి అలాగా. या పలానా तो हम जला శరీరంలో देते हैं या ఉంటే दफना देते అప్పుడు हैं. तो కాల్చారు, पिछले जन्म की याददाश्त పూడ్చిపెట్టారు. लेके कौन आता है? నేను పలానా ఇంట్లో ఉంటేని कौन ఇలా आता చెప్తూ है? ఉంటారు కదా. आत्मा लेता ఎవరు है. वो सिद्ध करता है ఎవరొచ్చారు कि మరి? आत्मा అక్కడి నుంచి अविनाशी ఎవరొచ్చారు? है, ఆ अमर శరీరం है. ఏం వెళ్ళిపోయింది, ఆత్మే కదా వచ్చి ఉంది. जैसे అంటే मोबाइल ఆత్మ खराब అజర, हो అమర, जाता है, అవినాశి. उसका మొబైల్ डिस्प्ले ఖరాబ్ गिर जाता అయిపోయింది है, అంటే గిర్జాతి కింద काम పడింది, नहीं करता है, పనిచేయదు, स्पीकर खराब నీటిలో हो जाता है, పడింది,
हम बोलते हैं कि भाई मेरा మనం मोबाइल అంటాము खराब हो गया, నా इसको चेंज करना మొబైల్ पड़ेगा। ఖరాబ్ అయిపోయింది అంటాము तो हम కదా. दुकान पे जाते हैं, नया దుకాణానికి मोबाइल ले వెళ్తాం, लेते हैं और उसमें మొబైల్ ఇస్తాం, कुछ सिम डाल देते हैं, సిమ్ मोबाइल వేసుకుంటాం, चलने लग जाता है। మళ్ళీ పనిచేస్తుంది. वैसे ही जैसे जैसे हम पैदा అలాగే होते हैं, हमारी ఇక్కడ एज కూడా बड़ी होती है, శరీరం हमारे भी इस వదిలిపెడుతుంది मोबाइल వయసు के వచ్చే కొద్దీ. पार्ट्स ఈ घिसने लग శరీరం जाते हैं, उठने వెళ్ళిపోతుంది. काम नहीं करते, మొబైల్ అంటే आंखों से ఎట్లా दिखाई అయితే नहीं కింద देता है, పడితే దెబ్బ बॉडी के తగులుతుందో ऑर्गन्स डैमेज దానికి, होने लग అలాగే जाते हैं। మనకు కూడా శరీరానికి तो అనేక भगवान को यही అనారోగ్యాలు प्रार्थना వస్తూ करते, ఉంటాయి. भगवान मेरा भी ये मोबाइल काम नहीं భగవంతుడితో कर रहा है, ప్రార్థన చేస్తూ मुझे ఉంటారు. चेंज करना है। భగవంతుడా నన్ను మరి इसलिए कहते పరివర్తన भगवान अब मुझे చేయండి, उठा నన్ను लो, मैं इस दुनिया में अब మార్చండి रहना नहीं चाहता है। అని तो కోరుకుంటూ भगवान ఉంటారు क्या కదా. करता है, భగవంతుడు ఏం इस చేస్తారు, मोबाइल में से सिम निकाल ఈ लेता है మొబైల్ నుంచి సిమ్ और कौन से విడుదల मोबाइल में डाल చేస్తారు. देता है, ఏ ఏ మొబైల్లో एक వేస్తారు बच्चे के సిమ్? अंदर डाल देता है। మంచి దాంట్లో వేస్తారు, మంచి चेंज हो जाता है శరీరంలో. ना, बच्चे में जैसे ही सिम जाता है, बच्चा एक्टिवेट हो जाता है, हंसने लग जाता है, खेलने लग जाता है। పిల్లల్లో అదే కదా तो ये ఉంటుంది. हमें మొబైల్ नॉलेज मिली తీసుకున్నారు, है దాంట్లో సిమ్ వేస్తారంటే ఎంత और इसके యాక్టివ్గా कारण ఉంటారు, हमें ఎంత अपने ఆనందంగా संस्कार ఉంటారు. को परिवर्तन అలాగే करने में సంస్కారాన్ని మనం सहजता महसूस పరివర్తన होने लगी। చేసుకొని ఉన్నట్టయితే क्योंकि हम శ్రేష్టత सभी అనేది जीवन మనకు में क्या అనుభవం चाहते అవుతుంది. हैं, జీవితంలో కావాలి, ఏది కావాలని क्या కోరుకుంటున్నారు, चाहते हैं, ఏం కావాలనుకుంటున్నారు, क्या चाहिए लाइफ में ఏం हमें, కావాలి లైఫ్లో మనకి, क्या चाहिए, ఏం కావాలి? शांति चाहिए और శాంతి కావాలి, మరి ఇంకా खुशी चाहिए, ఆనందం కావాలి, आनंद चाहिए, प्रेम चाहिए। ఆనందం, ప్రేమ కావాలి. खुशी एक శ- दिन के लिए चाहिए, हमेशा के लिए चाहिए, ఒక రోజుకి हमेशा వెళ్ళిపోతే के लिए గల चाहिए। इसलिए कहते हैं कि अगर సదాకాలానికి आपको ఉండాలన్నా ఒక రోజు थोड़े ఉంటే समय के చాలా. लिए चाहिए तो कुछ ఇవన్నీ खा लो, मिठाई खा लो, మిఠాయి తినండి, స్వీట్ उसकी फीलिंग తినండి. आपको 15-20 मिनट ఫీలింగ్ लेगी, आधा మీకు घंटा ఎంతసేపు रहेगी। ఉంటుంది? అర్ధ अगर గంట आपको ఉంటుంది 3 మీకు घंटे की ఇష్టమైతే. खुशी चाहिए तो आप 3 कोई मूवी గంటల देख के ఖుషి आइए, అది ఆనందమైపోయి. टॉकीज में चले जाइए। ఎక్కడికి अगर వెళ్ళిపోతారు आपको మళ్ళీ दिन भर की తర్వాత? खुशी चाहिए तो రోజంతా कहीं आप ఖుషిగా ఉండాలి पिकनिक पे అంటే चले जाइए। ఏం చేయాలి? आपको 2-4 दिन की खुशी चाहिए तो कहीं आउटिंग में 2 चले రోజులు, जाइए। 4 రోజులు ఖుషి लेकिन కాదు కదా. हमेशा के लिए खुशी ఎల్లప్పుడూ चाहिए तो क्या ఖుషిగా करना ఉండాలి पड़ेगा, అంటే ఏం చేయాలి? कुछ अपने अंदर में चेंज लाना पड़ेगा। చేంజ్ तो తీసుకురావాలి. आज మన का లోపల मनुष्य చేంజ్ खुश नहीं है, తీసుకురావాలి. మనుషులు ఈనాడు आज मनुष्य ఆనందంగా दुखी లేరు, है। దుఃఖీగా ఉన్నారు. ఏదో ఒక విషయంలో वो దుఃఖీగా खुशी ఉన్నారు. कहाँ चली ఆ गई? ఖుషి ఎక్కడికి వెళ్ళిపోయింది? एक बच्चा दिन भर में कितनी बार मुस्कुराता है, బిడ్డ ఎన్నిసార్లు రోజుకు कितनी बार నవ్వుతారు? मुस्कुराता है, ఎన్నిసార్లు చిరునవ్వుతూ ఉంటాడు బిడ్డ? बहुत बार मुस्कुराता है। చాలా సార్లు. ఎందుకు और हम చింతలు कितनी లేవు? बार मुस्कुराते हैं, మీరెన్నిసార్లు నవ్వుతున్నారు? कितनी बार मुस्कुराते हैं, ఎన్నిసార్లు చిరునవ్వుతూ ఉన్నారు? हैं? एक जगह में कार्यक्रम करा था, मैंने पूछा कि कितनी बार मुस्कुराते हैं, हम कितनी बार ఎన్నిసార్లు मुस्कुराते हैं। మీరు एक నవ్వుతూ भाई साहब खड़े ఉన్నారని होके అంటే बोला, भाई ఒక साहब मेरी तो बचपन में शादी हो गई थी, मुस्कुराना ही भूल गए थे। ఒక ఆయన అన్నాడు, పెళ్ళైనప్పటి నుంచి నేను ఆనందాన్ని మర్చిపోయాను అని. झगड़े घरों में झगड़े झगड़े ना, किस జగడాలే चीज के झगड़े జగడాలి, होते हैं, ఇంట్లో జగడాలే यही तो జగడాలు, झगड़े నాకు होते हैं घरों ఆనందమే में, లేదు. खुशियां कहाँ है। నీకు పెళ్ళైనప్పటి गृहस्थ నుంచి कहते हैं ఆనందాన్ని गृहस्थ మర్చిపోయాను आश्रम అన్నారు. सबसे बड़ा आश्रम है, लेकिन आजकल गृहस्थ ఆశ్రమం, आश्रम नहीं रहा। గృహస్థ ఆశ్రమంగా ఉండేది आश्रम उसे చాలా कहते हैं బాగా. जहाँ पे सुख ఆశ్రమం, मिलता हो, शांति ఆశ్రమం मिलती అంటే हो। సుఖము अब శాంతి गृहस्थी हो गए, లభిస్తుంది. इसलिए कहते हैं घर గృహస్థులు घर में అయిపోయినారు. रामायण हो गया, घर घर అందుకే में గర్ महाभारत గర్లో हो गया। ఇంటిలో మహాభారతం घर में రామాయణం खुशी జరుగుతూ नहीं ఉంది. रही, लड़ाई ఇంటింటిలో झगड़े हो गए। జగడాలే और झगड़े జగడాలు. किसके साथ ज्यादा होते हैं, జగడాలు ఎవరితో ఎక్కువ? ఎవరు माता बेटी ఎక్కువ? किसके साथ మాటలు ज्यादा होते చెప్పండి, ఎవరితో ఎక్కువ हैं, ఉన్నాయి? सासू माँ के साथ, అత్త पति చేతలో, के साथ। सासू का భర్త मतलब क्या होता है, చేతలో. सास, సాసు, हिंदी में जैसे बोलते हैं सास, सास का సాస్ मतलब वो అంటే सास అత్త. नहीं लेने देगी, है ना। उसके साथ में होता है एक ससुर, ससुर मतलब जो ससुर, सास बोल रही है మామ. उसके साथ में सुर मिला दो, ठीक बोल रही है। और एक और प्राणी होता है उसको बोलते हैं ननन, ननन मतलब कोई आनंद नहीं लेने देगी। ఆనందమే फिर ఉండదు. बहू का मतलब क्या होता है, बहू బహు बोले भी అంటే कहती పేర్లు बस बहुत हो गया చెప్తున్నారు. माता जी, సాసు अब क्या అంటే सुनेंगे आपका। పేరేంటి, ససుర, మామ అంటే एक ఏంటి, बार नई नई घर में बहू మరి आई బహు అంటే ఏమిటి, तो కోడలు అంటే माता जी కోడలు. को किसी ना किसी बहाने से तो उनको डांटना ही था। ఏదో ఒక दो నెపం चार आठ పెట్టుకొని दिन 10 తిడుతూ दिन हो गए, ఉంటుంది, అత్త खाना అంటూ बनाया ఉంటుంది. गया, खाने में देखा दाल बनाए गए, दाल में 2-3 कंकर निकल के आ गए। बस माता जी को मौका मिल गया। అవకాశం माता కోసం जी ने చూస్తూ कहा अपनी बहू ఉంటుంది. को, కూరలో बहू ఏదో तेरे కొద్దిగా को తేడా వస్తుంది. बड़ी बड़ी వండే आंखें दी है, దాంట్లో పెద్ద పెద్ద देख కళ్ళు दाल में చేసి कंकर निकल చూపిస్తూ के आए, చాలా इनको निकाल के नहीं बना सकती। చాలా తిట్లు వచ్చేసాయి ఆమె तो నోటి बहू नई నుంచి, जमाने की थी, बहू కోడలు. भी कहाँ सुनेगी। बहू ने कहा అప్పుడు माता వాళ్ళు जी కాదు आपको भी तो కదా बड़े ఈ बड़े दाल కోడళ్ళు. दिए हैं, ఇప్పుడు दो మాట్లాడితే चार कंकर नहीं ఊరుకుంటారా? चबा सकते हो, అప్పుడు జవాబులు చెప్పేవాళ్ళు కాదు, है ఇప్పుడు ना। జవాబులు जो तो చెప్తారు. झगड़े इसी बात के होते हैं ना, దూరం కూడా అవుతారు వాళ్ళ నుంచి. पति के साथ में, पत्नी के साथ में झगड़े। పతి पत्नी कहती है పత్నిలకు अपने కూడా पति को జగడాలు ఉన్నాయి కదా कि మరి. जब मेरी शादी नहीं हुई थी तब तो मेरी गली में बहुत चक्कर लगाते थे కాబట్టి आप, నేను అంతటా अभी आपको తిరిగేవాడిని, क्या हो చాలా गया। బాగుంటి. तो पति कहता अब तो आपको देखते ही వివాహం चक्कर आ जाते हैं। కాకముందు ఇప్పుడు నా స్వతంత్రమే లేదు నాకు तो అంటూ सारे घर ఉంటారు. में अभी झगड़े झगड़े शुरू हुए, జగడే खुशियां गायब हो జగడే, गई। ఇంటింట్లో तो జగడాలే. खुशियां कहाँ चली गई। ఎక్కడికి तो వెళ్ళిపోయింది ఆ बच्चा సుఖం, दिन ఆ भर में శాంతి, 300 ఆనందం? से 400 మరి बार బిడ్డ मुस्कुराता है రోజులు और हम तो बहुत అన్నిసార్లు कम నవ్వుతూ मुस्कुराते हैं। ఉంటే, अब చిరునవ్వుతూ ये ఉంటే बताइए बच्चे के पास నీకెందుకు? बैंक बैलेंस है, ఎందుకు? బ్యాంక్ బ్యాలెన్స్ नहीं है। ఉందా बच्चे బిడ్డ के पास దగ్గర? गाड़ी है, మరి గాడి ఉందా బిడ్డ దగ్గర? बच्चे के पास बंगलो है, బంగ్లా ఉందా नहीं, బిడ్డ फिर भी वो దగ్గర? खुश रहता है। और हमारे पास మరి सब ఎందుకు कुछ నవ్వుతూ होते हुए भी ఉన్నాడు? हम ఎందుకు दुखी నవ్వుతూ रहते ఉన్నాడు? हैं। మరి इसका మీరెందుకు मतलब क्या నవ్వడం हुआ, లేదు?
वस्तुओं में, वैभव में వస్తువుల్లో और వైభవాలలో साधनों में మరి खुशी नहीं है। సాధనాలలో ఖుషి లేదు हमने ये వాస్తవానికి. सोचा మీరు शायद खुशी इसमें కావాలనుకుంటున్నారు, होगी। కావాలి కావాలి हमने అంటే रिलेशन దాంట్లోనే बनाए, గడిచిపోతుంది. समाज में रहने लगे एक दूसरे के साथ में कि हम खुश रहेंगे, लेकिन खुश नहीं है। ఖుషి ఉండాలి हमने सोचा అనుకుంటే हमारे पास ఏం చేయాలి? कार అది కూడా नहीं है, ఆలోచన చేయాలి. మన దగ్గర कार आ కారు जाएगी। లేదు, కారు వస్తుంది. आपने कार बुक कराई, కార్ బుక్ एक చేశారు. महीने बाद आपको कार ఒక मिल నెల भी गई। తర్వాత మళ్ళీ ఒక आप నెల शोरूम తర్వాత में कार लेने లభించింది, गए కారు తీసుకున్నారు. और अंदर में जो सोच के లోపల खुश है कि आज मेरे पास कार है, और जैसे ही आप शोरूम से बाहर निकले, మీరు షోరూమ్ నుంచి బయటకు వచ్చారు, अंदर ही अंदर కారు आप खुश भी తీసుకొని. है, లోపల ఆనందం लेकिन ఉంది. जैसे बाहर निकले आपको బయటకు फोन आता है వస్తున్నట్లే कि आपका जो नजदीकी कोई रिश्तेदार था ఎవరైనా మీకు దగ్గర अचानक वो खत्म हो गया। సంబంధికుడు శరీరం तो आपको వదిలిపోయాడు. खुशी होगी या మీకు गम ఆనందం होगा? అవుతుందా, దుఃఖం వస్తుందా? మీ गम సంబంధికుడు होगा। శరీరం వదిలాడు, इसका చనిపోయాడు मतलब అంటే क्या हुआ? ఆనందం అంటారా దాన్ని? इसका मतलब यही దీని हुआ, అర్థం ఏమిటంటే कार ने हमें खुशी नहीं दी, కారణాలతో ఖుషి खुशी రాదు, कहीं और है। సాధనాలతో ఖుషి రాదు. कार ने हमें केवल आराम दिया। సాధనాలు जैसे आप ఆరామిస్తాయి. चेयर पे बैठे हो, ये చైర్లో आरामदायक चेयर है, కూర్చున్నారు, जैसे नीचे ఆరాంగా बैठेंगे ఉన్నారు. थोड़ी तकलीफ కింద होगी। కూర్చుంటే కొంచెం तो कोई भी తక్లీఫ్ वस्तु, అవుతుంది. कोई भी ఏ साधन వస్తువు वो हमें కానీ, ఏ आराम दे సాధనం सकता है, కానీ ఆరాధన खुशी అంటే नहीं दे ఖుషి सकता है। ఇవ్వలేదు. వస్తువులు अगर ఖుషి वास्तव में ఇవ్వలేవు. उसमें खुशी होती तो जब जब हम వాస్తవంగా कार में ఖుషి बैठे तब అంటే तक हमें खुशी की फीलिंग होनी चाहिए। ఫీలింగ్ కావాలి, क्योंकि हर वस्तु ఫీలింగ్ का अपना రావాలి. गुण धर्म जरूर ప్రతి होता है। వస్తువుకు గుణము, ధర్మం जैसे फूल का ఉంటుంది. गुण क्या है? खुशबू देना। जब भी పుష్పం आप ఏం फूल को చేస్తుంది? सूखेंगे तो क्या होगा? సువాసన. खुशबू आएगी। बर्फ మంచి का गुण సువాసన क्या है? వస్తుంది కదా. शीतलता देना। जब भी आप बर्फ को टच మరి करेंगे तो क्या होगा? మనము ठंडाई ఏమిటిని की फीलिंग ఐస్‌ను आएगी। తీసుకున్నామంటే టచ్ अग्नि అవుతుంది का गुण మనకి. क्या ఏమి है? చల్లగా. అగ్ని గుణం गर्मी ఏంటి? देना। గర్మి, जब भी आप వేడి. टच करेंगे तो आपको దాన్ని हीट టచ్ फीलिंग చేస్తే होगी। హీట్ ఫీలింగ్ అవుతుంది तो మనకి ऐसे కదా. वस्तुओं में और అలాగే वैभव में अगर खुशी వస్తువులలో, होती तो हम जब भी उनके संबंध में వైభవాలలో आते हैं, जब भी ఆ संपर्क में आते हैं, సంబంధం हमें లేక, ఆ खुशी की సంపర్కంలోకి फीलिंग వచ్చి होना चाहिए, लेकिन ఆ नहीं होती। ఫీలింగ్స్ तो खुशी అనేది, कहाँ गई? ఖుషి खुशी అనేది రాదు. बाहर ఎక్కడి नहीं నుంచి है, వస్తుంది? బయట లేదు ఖుషి. खुशी हमारे ఖుషి अंदर है। అనేది మన లోపల ఉంది. ఆనందం మన इसीलिए हम లోపలే ఉంది. प्रसंगों में खुशियों को కాబట్టి मनाते हैं। మనం तయారు खुशियाँ रुकी చేసుకుంటున్నాం. हुई है। कैसे ఆర్టిఫిషియల్ मनाते ఖుషి हैं? కాదు. మరి शादी ఎలా में जाते ఉండాలి? हैं, हम పెళ్ళికి डांस వెళ్తారు, करते हैं, कोई ఆనందపడతారు, म्यूजिक बजा డ్యాన్స్ करके। చేస్తారు. కొద్దిమంది మ్యూజిక్ डांस क्यों వింటారు. करते हैं? ఎందుకు డ్యాన్స్ చేస్తారు? क्योंकि खुशी हमारे अंदर पड़ी ఆనందంగా हुई है। రావాలి అని, ఆనందంగా మనం जैसे ఉండాలి आपने అని. देखा हो, जब हमें खांसी जुकाम हो जाता है तो हम डॉक्टर के पास जाते हैं, మనము దగ్గు वो వస్తే कुछ డాక్టర్ దగ్గరికి मेडिसिन लिखता है వెళ్తాం, आपको మెడిసిన్ कि जब ఇస్తారు, जरूरत पड़े आप टेबलेट ले लेना, एक बोतल టాబ్లెట్ लिख देता है, తీసుకుంటాం, कप सिरप देता है कि आप సిరప్ पी लेना, ఇస్తారు, ठीक हो जाएगी। తాగు उस బాగా कप అవుతుంది सिरप की అంటారు. बोतल पे क्या लिखा होता है దాంట్లో ఏముంటుంది సిరప్ పైన? कि जब आप पीने लगो तो पीने के पहले क्या करो? మీరు सेक తాగేదానికి बिफोर यूज। ముందు ఏం उसको आप हिला लीजिए ताकि दवा मिक्स हो जाए। बोतल हिलाते हैं, दवा मिक्स हो जाती है, అంటే हम पी ఏం लेते हैं। చేయాలంటే మనం తాగేక वैसे ही ముందు ये जो बोतल है हमारी అల్లాడించాలి, शरीर की, इसमें కదిలించాలి भी ये అంటారు खुशी ఆ अंदर पड़ी మందును, हुई ఆ है। సిరప్ను, బాటిల్ని. तो इसको फिर हम क्या करते हैं? खुशी को बाहर निकालने के लिए మరి शादी में जाते हैं, डांस మరి करते हैं, కాబట్టి ఇలాగా कुछ ना कुछ ఇక్కడ ऐसी एक्टिविटी करते हैं ఆనందం ताकि ये बोतल जब పొందడానికి हिलती है तो क्या होता है? खुशी బోటింగ్ చేస్తూ ఉంటారు. बाहर आती है। ఇప్పుడైతే బెట్టింగ్స్ तो కూడా बोतल में చేస్తూ जो दवा ఉంటారు, पड़ी డబ్బులు है వస్తుంది उसका అని बाहर చెప్పి. निकालने के తర్వాత दो ही तरीके हैं, మరి शेक करने के दो ही ప్రోగ్రామ్స్కి तरीके हैं। तो వెళ్తూ बोतल को ఉంటారు. हिला लीजिए మరి या फिर उसमें चम्मच హోటల్లో डाल के వెళ్ళి उसको ఎంజాయ్ निकालिए। చేయాలనుకుంటుంటారు ఆనందం हमारी इस కోసం. बोतल में కానీ हम అది रोज 24 घंटे तो नाच नहीं కరెక్టేనా? सकते। इस హోటల్లోనే बोतल में खुशी ఎన్ని पड़ी है तो గంటలు उसके लिए ఉండగలరు? सहज साधन क्या है? ఎంతసేపు वो ఉండగలరు? सहज साधन है कि हम కాబట్టి मेडिटेशन करें, మెడిటేషన్ ద్వారా आध्यात्मिकता సదా से खुशी को बाहर శాంతిగా ला सकते हैं। ఆనందంగా ఉండగలరు. तब हम లోపల हमेशा के ఆత్మలో लिए ఉండే खुश रह ఆనందం सकते బయటికి हैं। తీసుకురాగలరు. हमारी खुशी మన ఆనందం बाहर అనేది चली जाती है। ఎక్కడికి तो हम चर्चा వెళ్ళిపోతుంది? कर रहे थे कि लोगों को మనం टेंशन होता है तो చర్చ్ फिर क्या करते हैं? నేనేం अनेक చేయాలి? तरह के उपाय करते हैं। అనేక రకాల ఉపాయాలు ఉన్నాయి. अच्छा, टेंशन भी सबको एक जैसा नहीं होता है। టెన్షన్ కూడా किसी అందరికి को ఒకే कम होता విధంగా है, ఉండదు. किसी को ज्यादा కొద్దిమందికి होता है। తక్కువ ఉంటాయి, जैसे కొద్దిమందికి आपने ఎక్కువ देखा ఉంటాయి. 2-3 साल पहले కొద్దిమందికి ఒక कोरोना आया, రకమైన టెన్షన్, ఇంకొకరికి ఇంకొక अपने రకమైన परिवार में టెన్షన్. 5 लोग हैं, ఆ పరివారంలో 5 మంది 5 को एक ఉన్నారనుకోండి साथ कोरोना हो కుటుంబంలో. गया, 5 क्या మంది सभी को एक 5 जैसा మందికి टेंशन हुआ కరోనా था? వచ్చిందంటే ఏమవుతుంది? या किसी को कम हुआ था या ज्यादा हुआ था? కొద్దిమంది ఒకరికి తక్కువ వస్తుంది అనుకోండి, कैसे हुआ था? తగ్గింది అనుకోండి. किसी को कम हुआ, किसी को ज्यादा हुआ, क्योंकि हर ఒకరికి एक की కొద్దిగా, मानसिक ఒకరికి ఎక్కువ. स्थिति కానీ మానసిక अलग స్థితి अलग ఎలా होती है, ఉంటుంది? मेंटल पावर వేరువేరుగా हर एक की ఉంటుంది अलग కదా. अलग होती మెంటల్ है, పవర్ सोचने का అనేది तरीका వేరుగా हर एक का अलग ఉంటుంది. अलग होता है। ఒకే ఇంట్లోనే लेकिन जो ఒకరికి ज्यादा రావచ్చు, सोचता है उसको శరీరం ज्यादा వదలొచ్చు, ఒకరు ఉండొచ్చు, टेंशन हो जाता బ్రతకచ్చు. है। అంటే మెంటల్ तो బ్యాలెన్స్ देखो అది. बताया అంటే किनको ఏమి? ज्यादा వారి टेंशन శక్తి होता है? అది, విల్ పవర్ అది. जिनके साथ कभी जीवन में కాబట్టి अन्याय అందరూ हुआ ఒకే हो, విధంగా ఉంటారనేకి उनको లేదు. जल्दी टेंशन हो जाता है। కొద్దిమందికి టెన్షన్ कई बार వెంటనే ज्यादा खुशी వచ్చేస్తుంది. भी टेंशन का कारण बन కొద్దిమందికి जाती है। టెన్షనే ఖుషికి एक बार एक व्यक्ति కారణమవుతుంది. को ఒక వ్యక్తి लॉटरी लगी 1 करोड़ की। अब वो व्यक्ति లాటరీ हार्ट का ఒక पेशेंट था। లాటరీలో 1 కోటి तो వచ్చింది. घर वालों ने सोचा, परिवार वालों ने इसको डायरेक्ट बताएंगे तो क्या हो जाएगा? వారికి నేను उसको अटैक డైరెక్ట్‌గా आने की చెప్పేస్తే संभावना హార్ట్ ज्यादा అటాక్ है। तो వస్తుందో प्लानिंग ఏమో. किया घर वालों ने कि डॉक्टर के కాబట్టి पास जाते हैं, उसको बताएंगे। డాక్టర్ तो దగ్గరికి వెళ్ళి घर वालों ने చెప్పారు, डॉक्टर को बताया कि इनको 1 करोड़ की लॉटरी लगी है, ఒక लेकिन हम లాటరీ डायरेक्ट बता तగిలింది, नहीं सकते। నేను అది आप చెప్పలేకుండా अपने ఉన్నాను तरीके से ఇంట్లో बताइए। వాళ్ళతో.
మీ పద్ధతిలో చెప్పండి डॉक्टर ఏం ने नेक्स्ट చెప్పాలి डे उस అంటే व्यक्ति को बुलाया
ఒక వ్యక్తిని పిలిచారు. वार्तालाप करने लगा और उसको कहा कि ये बताओ आपको अगर 20 लाख की लॉटरी लगेगी तो आप మీకు क्या करेंगे? 20 లక్షల లాటరీ उसने తగిలితే कहा ఏం कि डॉक्टर చేస్తారు साहब అని అడిగారు. मैं డాక్టర్ एक प्लॉट సాబ్, खरीद लूंगा छोटा सा। నేను ఒకటి बोला आपको ఇల్లు 50 लाख की తీసుకుంటాను. लॉटरी लगी तो क्या करेंगे? 50 లక్షల बोला एक లాటరీ मकान తగిలితే ఏం बना लूंगा। చేస్తారు? నేను ఇంటిని తయారు बोला आपको చేసుకుంటాను 80 लाख అన్నాడు. की लॉटरी लगी तो మరి क्या करेंगे? बोला एक कार ले 75 లక్షల लूंगा। లాటరీ అంటే నేను కారు फिर కొంటాను. बोला कि आपको 1 करोड़ की लॉटरी लगी तो ఒక क्या करेंगे? ఒక కోటి इतना सुनते ही व्यक्ति ఉంటే कहता है ఏమి डॉक्टर అవుతుంది? साहब मुझे 1 करोड़ की लॉटरी लगेगी तो उसमें से मैं 50 लाख आपको दे दूंगा। इतना నిజంగా सुनते ही डॉक्टर साहब ఆయన कोटे आ गया। అన్నాడు, నాకు నిజంగా तो ఒక कई बार ज्यादा కోటి खुशी भी వస్తే దొరికితే तनाव का कारण बन जाती లాటరీలో है। నీకే 50 లక్షలు संग्रहवती, ఇచ్చేస్తానన్నాడు. संग्रहवती इकट्ठा करने की आदत, అంటే సంగ్రహ लोभ वृत्ति, ఇకట్ట वो भी कई बार తీసుకునేది, లోభం, टेंशन का అన్నీ कारण बन కావాలి जाती है। కావాలి, ఇంటి నిండా వస్తువులు కావాలి, एक सेठ जी ప్రతి जो थे ఒక్కటి बहुत दुखी थे, కావాలి उनसे కావాలి. पूछा भाई అదేం आप చేస్తుంది? दुखी होने దుఃఖమే का कारण क्या है? దుఃఖానికి बोला मेरे కారణం पास इतना ఏంటి? पैसा है నా कि దగ్గర मेरी ఇంత 7 पीढ़ी డబ్బులుంది, वेट कर चुका है। మరి तो बोला फिर ఏమేమో क्यों ఉన్నాయి दुखी हो మన रहे దగ్గర, हो? मुझे दुख కానీ इस बात ఆనందం का कि ఎందుకు मेरी లేదు? 8वीं पीढ़ी का क्या होगा, उनके बारे में मैं सोच सोच के दुखी होता हूँ। ఇంకొక విషయం संग्रहवती है, కావాలి. ఆ విషయాన్ని గురించి యోచన बार చేస్తూ बार फेल చేస్తూ होने वाले हैं దుఃఖితవుతారు. उनको भी टेंशन మాటి होता है। మాటికి ఫెయిల్ అవుతూ ఉంటారు. दूसरों से పిల్లలంతా तुलना దుఃఖం करने వస్తూ वाले ఉంటుంది. उनको వేరే వాళ్ళతో टेंशन होता పిల్లలతో है। పోల్చుకుంటుంటే కూడా దుఃఖం नाजुक ఇస్తూ स्वभाव वाले, ఉంటుంది. నాజూకు స్వభావం కలిగిన किसी ने వారు आपको ఉంటారు. छोटा सा मजाक कर दिया, కొంచెం మజాక్ ఏదన్నా उसी को మాట बात के लेके ఏదన్నా दिन भर सोचते रहे అన్నారనుకోండి, कि అప్పుడు मेरे मिस ఏమవుతుంది? ने వాళ్ళు कैसे कह చాలా दिया, कैसे कह दिया, కుంచించుకుపోతారు, उससे भी आपको బాధపడతారు. टेंशन हो जाता है। ఇలాంటివన్నీ ఉన్నాయా इमोशनल, లేదా? ఎమోషనల్ लोगों से हम ज्यादा ऐसे जुड़े होते हैं, ఎక్కువ उनसे ఉంటుంది. अपेक्षाएं बहुत ज्यादा होती है। అఫెక్షన్ కూడా చాలా ఉంటుంది जब वो కొంతమందికి. अपेक्षाएं पूरी नहीं ఆ होती तो हमें అఫెక్షన్ ఏమి टेंशन होता చేస్తుంది? టెన్షన్ కూడా है। समझो తీసుకొచ్చి आपके घर में పెడుతుంది. कोई मेहमान आए, అతిథులు వచ్చారు ఎవరైనా आपने ఇంటికి, अच्छे से उनका वेलकम किया, మీరు మంచిగా चाय వెల్కమ్ नाश्ता చేశారు, कराया, నాస్తా పెట్టారు, अच्छे से खुश करके उनको తర్వాత भेजा। కాఫీ ఇచ్చారు, మంచిగా अब భోజనం 15 दिन के పెట్టారు. बाद आपको उनके घर जाना है, 15 तो రోజుల आप क्या తర్వాత सोच के ఇంటికి जा వాళ్ళ रहे ఇంటికి हैं? వచ్చారు. ఏమి ఆలోచించారు? क्या सोच के जा रहे हैं कि ఏం हम मेरे साथ ఆలోచించి भी अच्छे से वेलकम करेंगे। నా जతలో लेकिन కూడా जैसे ही వాళ్ళు आप उनके అలాగే घर में ఉంటారు गए, चाय नाश्ता అనుకున్నారు. तो दूर, उसने पानी भी नहीं पूछा, వారు నీరు కూడా ఇవ్వలేదు. आपको टेंशन కాఫీ होने ఎట్లా लगा। పోయింది, और నీరు किनको కూడా ज्यादा ఇవ్వలేదు. टेंशन होता है, ज्यादा మీకేమనిపిస్తుంది? सोचने वाले, టెన్షన్ అవుతుంది, दूसरों ఆలోచిస్తారు. में दोष నేను निकालने ఇంత वाले, कि చేశాను, వారు मेरे जीवन నాకేమీ में जो भी ఇవ్వలేదు, ఏమీ समस्या है, చేయలేదు అని. ఇవే जो भी సమస్యలు, प्रॉब्लम, उसका मेन कारण ప్రాబ్లమ్స్ मेरे बॉस వచ్చాయి. है, మెయిన్ కారణం मेरे परिवार वाले, मेरे నా समाज वाले ఇంటి मुझे వారు, जीने నా नहीं देते हैं, సమాజం मुझे बार వారు बार तंग करते हैं। మాటి మాటికి బాధ పెడుతున్నారు, तो దుఃఖం ऐसे लोगों को పెడుతున్నారు, जल्दी నాకు टेंशन మోసం होता है। జరుగుతోంది, एक मुझे कहीं से మరి पिक्चर నా मिला, పిల్లలు वो मैं ఇలా आपको ఉన్నారు, दिखाना అలా चाहता हूँ। ఉన్నారు, ఇలాంటివన్నీ उतावलापन, కూడా. लोगों में हरी अप, इतनी ज्यादा ఎంత హరియప్ उतावलापन है అంటే कि उनको ముందు పోవాలి అనేది रुका नहीं చాలా जाता है। ఎక్కువ ఉంది మనుషులకి. जब किसी घर में जाते हैं तो बार बार हम घंटी बजाते हैं, एक बार बजाएंगे, दो बार बजाएंगे, तीन बार बजाते ही रहते हैं। మీరు तो उस బెల్ व्यक्ति ने क्या किया, अपने కొట్టారనుకోండి, दरवाजे का आप एक नोटिस लगा दिया అప్పుడు నోటీస్ ఉంటుంది और उस पर దర్వాజాకి लिख दिया, ఏమని, దాంట్లో రాసి कृपया ఉంటారు. घंटी मारने के बाद प्रतीक्षा करें, खोलने वाला चलकर आएगा, उड़कर नहीं। ऐसे ही होता है ना। मोबाइल भी हम किसी को लगाएंगे, एक बार लगाया, दो बार लगाया, 10-20 बार मिस कॉल लगा మూడు देते हैं సార్లు उसको, కొట్టారు आखिर అంటే क्या అక్కడ हुआ, उठा రాసి क्यों नहीं रहा ఉంటుంది. है? 3 సార్లు अगर కొట్టిన उसको उठाना తర్వాత हुआ तो पहली या दूसरी बार में उठा లోపల देगा। నుంచి తలుపు फिर आप తెరవలేదు अगर అంటే 10 बार వారు लगाओ तो भी नहीं లేరు उठाएगा, అని. क्योंकि वो बिजी होगा, ఇప్పుడు कहीं ना మీరు कहीं कुछ ఫోన్ ना कुछ कारण చేస్తారు, हो सकता ఒకసారి है। 2 సార్లు 5 సార్లు 10 సార్లు స్విచ్ ఆఫ్ फिर इसके అవుతుంది, कारण जब टेंशन మాట్లాడలేదు होता है అంటే तो क्या होता है, ఏమవుతారు? गुस्सा आता है। అయ్యో ఏమైందో फिर ఏమైందో वो गुस्सा ఏమైందో, कहाँ ఎందుకు निकालते हैं? ఎత్తలేదు, మీ పిల్లలే అనుకోండి, ఎంత कहाँ గుస్సా निकालते కోపం हैं? వస్తుంది, బాధ అవుతుంది, తర్వాత కోపం देखो, వస్తుంది, जो ఎత్తడం లేదే అని. अगर सर्विस ఇదంతా करते हैं ఏమి సర్వీస్ చేస్తూ ఉంటారు, సేవ. तो वहां पे गुस्सा अपने साथियों के అక్కడ साथ निकालेंगे, జతలో यदि ఉండే बिजनेस వాళ్ళపైన, करते हैं तो अपने कर्मचारियों पे బిజినెస్ निकालेंगे, చేసేటప్పుడు పక్కన ఉండే कई వాళ్ళతో, बार లేదా మా अपने కర్మచారీలు అంటే మీ कस्टमर पे పని भी వాళ్ళతో, निकाल देते हैं। కస్టమర్స్ పైన. वहां नहीं మరి ఈ निकालेंगे तो విధంగా अपने घर पे आके లేదంటే अपने ఇంటిలో बच्चों पे వచ్చి निकाल పిల్లల देते పైన हैं। చూపిస్తారు ఆ तो కోపాన్ని, गुस्सा భార్య करते పైన रहते हैं। చూపిస్తారు, భర్త పైన और చూపిస్తారు. गुस्सा क्यों आता है? ఎందుకు వస్తుంది ఆ కోపం? गुस्सा हमेशा आप देखिए ज्यादातर कमजोर लोगों पे ज्यादा आता ఎందుకంటే है। जब हम బలహీనలకే देखते हैं వచ్చేది कि అది. हमारे से व्यक्ति कमजोर है బలహీనత, तो हम उसे गुस्सा మనస్సు कर लेते हैं। బలహీనంగా ఉండే వాళ్ళకి लेकिन కోపం जहां देखते వచ్చేది. हैं व्यक्ति मेरे से पावरफुल है, वहां गुस्सा हम మనకంటే ఎక్కువ పవర్ఫుల్గా नहीं ఉండే करते, వ్యక్తి అని कंट्रोल कर చూడండి, लेते हैं। కంట్రోల్ చేసుకుంటారు. यानी कि वर्तमान समय हमारी ఈ कंट्रोलिंग వర్తమాన पावर कहीं ना సమయంలో कहीं కంట్రోలింగ్ పవర్ అనేది कमजोर हो गई है। బలహీనంగా అయింది. కంట్రోలింగ్ ब्रेक फेल हो చేసుకోలేకపోతున్నారు. गई। బ్రేక్ ఫెయిల్ అవుతోంది. जैसे कार में ब्रेक దానికి दिए होते हैं కారణం ना, ఏమిటంటే, कंपनी कार में ब्रेक क्यों देती కారణం है? ఎందుకు నేను బ్రేక్ చేసుకోలేకపోతున్నా, जब भी आप కంట్రోల్ रोड पे जा रहे हो, कोई చేసుకోలేకపోతున్నా? वस्तु आया, వస్తువు आई या వచ్చింది कोई जानवर ఎదురుగా, आया, कोई మనము व्यक्ति आया, तो आप జంతువు ब्रेक వచ్చింది, लगाएंगे तो మనము ब्रेक से गाड़ी रुक గాడిలో వెళ్తూ जाएगी, ఉన్నాము, అప్పుడు ఏం आपकी చేస్తాము? गाड़ी స్లో डैमेज नहीं होगी। చేస్తాము, లేదంటే ప్రక్క वैसे ही నుండి भगवान ने हमें వెళ్ళిపోతాము, यहाँ ब्रेक दी है, లేదంటే ఆపుతాము. భగవంతుడు कंट्रोल మనకు करने బ్రేక్ के लिए कि ఇచ్చారు जब भी కంట్రోల్ आपको गुस्सा आए చేసుకోవడానికి. उसको कंट्रोल అక్కడ करो, మీరు బ్రేక్ सहन వేసినప్పుడు करो। ఇక్కడ ఎందుకు బ్రేక్ వేయలేదు? अगर आप సహనం नहीं అనేది करेंगे तो ఒక आपकी బ్రేక్ गाड़ी डैमेज లాంటిది. होती जाएगी। ఎందుకు డ్యామేజ్ అయింది? ఓం శాంతి. ఇప్పుడు 7:30 ట్రాఫిక్ కంట్రోల్. ట్రాఫిక్ కంట్రోల్, వ్యర్థ సంకల్పాలను స్టాప్ చేయండి. ఇది ఒక్క పరమాత్మ పైన మనం మనస్సును ఉంచండి. शिव की याद रहेगी तब आँखों में समा
आया वो मौका हम धन्य
ఓం శాంతి. इसलिए ఖుషీగా ఉంటే ముఖం బాగుంటుందా, కోపంలో ఉంటే ముఖం हॉस्पिटल के अंदर బాగుంటుంది? भी ఎందుకు आपने ఆనందంగా देखा होगा, ఉండకూడదు? మన ముఖాన్ని ఎందుకు गुस्सा మనమే करने పాడు वाले पेशेंट చేసుకోవాలి? ज्यादा होते हैं, ఒక गुस्सा सहन करने సెకండ్, वाले पेशेंट ज्यादा ఒక होते हैं। సెకండ్ कौन से ज्यादा కోపం होते हैं? చేసుకుంటే ఒక గంట మనం गुस्सा करने శాంతిని वाले ज्यादा होते हैं। సుఖాన్ని आप घर पे కోల్పోతాం, गुस्सा నష్టం करेंगे, करते చేసుకుంటాం. करते డబ్బు उनकी विल సంపాదిస్తూ पावर बढ़ ఉన్నారు, जाती है। बच्चे भी డబ్బు इग्नोर करने సంపాదిస్తూ लगे, अरे पापा तो ऐसे సంపాదిస్తూనే करते ఉన్నారు. रहते हैं। దాని నుంచి हमारी మనము प्रॉब्लम बढ़ जाती है, हमारे పొందగలుగుతామా? हार्ट की प्रॉब्लम बढ़ మనం जाती है, ఏదైతే स्किन చేస్తూ प्रॉब्लम बढ़ ఉన్నామో, जाती है, డబ్బు అయితే बीपी పెరుగుతూ हाई हो जाता है। ఉండొచ్చు. तो क्या करना है? మనం ఏం చేయాలి? गुस्से को ना కోపాన్ని तो बाहर निकालना है, ना अंदर బయటకు दबाना है, తీసేయాలా, లేకుంటే అదిం बीच का పెట్టాలా? रास्ता निकालना అదిం है। పెడితే మళ్ళీ బయటకు వస్తుంటుంది కదా ఎప్పుడో क्योंकि ఒకసారి. गुस्से को बाहर निकालेंगे తాత్కాలికంగా या అదిమేస్తే, अंदर दबाएंगे స్టాప్ तो చేస్తే, दो कोट वाले के पास తాత్కాలికంగా जाना पड़ेगा। కంట్రోల్ చేస్తే, गुस्से को అలా बाहर కాకుండా निकालेंगे तो काले कोट वाले బయట के पास जाना पड़ेगा। తీసేయాలి, काला कोट కంప్లీట్గా वाला कौन? తీసేయాలి. కళా कौन? కోట్ వాళ్ళ ఎవరు? वकील। వకీల్. నల్లని కోట్ जैसे एक व्यक्ति వేసుకుంటారు रोड కదా पे जा रहा వకీల్. था, రోడ్డు పైన ఒక వ్యక్తి बारिश వస్తూ का ఉన్నాడు, मौसम है, వర్షం पैदल వస్తూ पैदल जा ఉంది. रहा था, उधर से बाइक वाला आया, एक गड्ढे में पानी भरा हुआ था, कीचड़ था, చాలా గలీజ్ नजदीक से ఉంది, उसने बाइक రోడ్డు निकाली సరిగ్గా లేదు. और बाइक जैसे ही निकाली वो कीचड़ उड़ के उसके कपड़े पे लग गया। బైక్ వాళ్ళు ఏం इस व्यक्ति ने చేశారంటే, उसको बोला कि भाई तेरे को दिखता नहीं क्या? గేట్ పైన, वो అంటే व्यक्ति भी ఆయన गुस्सा ఆయన वाला ही కోటు था, పైన అంతా మట్టి उसने పడుతుంది, इसको गाली లాయర్ दे दी। పైన ఏం కళ్ళు కనపడలేదా अब गाली అంటారు, इससे सहन नहीं हुई, చిట్టి తిడుతూ इसने ఉంటారు. भी उसको गाली दे మరి दी। ఆయన తిడతాడు, वो व्यक्ति और ज्यादा गुस्से నువ్వు वाला, उसने పక్కన आगे इसको एक వెళ్ళకూడదా थप्पड़ लगा दिया, అంటాడు. इसने भी उसको लगा दिया। తర్వాత ఏమవుతుంది? बात इतनी आगे बढ़ गई, ఎంత ముందుకు వెళ్తుంది ఆ किसी ने విషయం? पुलिस वाले को फोन कर दिया। పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తారు, पुलिस वाले आए, उठा के పోలీస్ इस వాళ్ళు व्यक्ति को ले गए, వస్తారు, दोनों को ఇద్దరిని తీసుకొని थाने में एफआईआर వెళ్తారు, दर्ज हुई, उठा के जेल में डाल दिया। జైల్లోకి వేస్తారు. చూడండి जेल ఎలా में क्यों गए? ఉంటుంది. జైలుకి ఎందుకు వెళ్ళారు? क्योंकि కోపం उसने जो गाली కారణంగా, दी वो इससे सहन नहीं हुई। చిట్టి కారణంగా, అంటే अब जेल సహించలేక. में जाने के बाद జైలుకి వెళ్ళిన తర్వాత देखिए वहां पे जेलर और చూడండి कैदी అక్కడ జైలర్ और అంటాడు, पुलिस वाला పోలీస్ इस వాళ్ళ व्यक्ति से ज्यादा और गंदी गाली देते हैं, ఆయన तो కంటే वहां सहन ఎక్కువ करता है कि नहीं करते? ఎక్కువ करते हैं ना। తిడతారు కదా. अगर वो व्यक्ति यहीं पे सहन చూడండి कर लेता, ఆ జైలర్ तो ఈయన सब కంటే प्यार ఎక్కువ से बोलता తిట్టాడు. कोई बात नहीं, తిట్టాడని ఈయన आगे से మీద देखा గలీజ్ लगता, మాటలు तो क्या हो गया, మాట్లాడాడు, कपड़े में కోపం दाग लगा धुल చేసుకున్నాడు. जाता है ఆయన कपड़े जाके। తిడుతున్నారు కదా పోలీస్, अगर పోలీస్ उसको అని हम कंट्रोल జైలర్ कर కూడా लेते తిడుతూ ఉన్నారు కదా. तो అంటే हमारा समय కంట్రోల్ बच जाता, చేసుకోవాలి. చిన్న धन भी बच విషయాన్ని जाता और इज्जत పెద్దగా भी बच जाती। చేసుకునే కొద్దీ దుఃఖం ఎక్కువ तो అవుతుంది. प्राय కాబట్టి आज यहाँ भी చిన్నదాన్ని हम చిన్న देखते हैं, దాంట్లోనే సమాప్తం చేయాలి. ज्यादातर जो अपराध होते हैं या लोगों का చాలా जीवन जो बर्बाद అపరాధాలు होता है, జరుగుతూ ఉన్నాయి, उसका జీవితం मूल అంతా कारण బర్బాద్ यही है कि गुस्सा, చేసుకుంటూ ఉన్నారు. దానికి కారణం गुस्सा అంతా नहीं होने के క్రోధమే. कारण, కోపం गुस्सा రావడానికి कंट्रोल नहीं అనేక होने के कारण కారణాలు ही ఉన్నాయి. सारी కోపమును समस्याएं पैदा సమాప్తం होती है। కారణం तो क्या करना है? बीच సమస్యలు. का रास्ता निकालना మరి है, మధ్యలో దారి వెతుక్కోవాలి మనం. ना तो बाहर निकालना है ना अंदर दबाना। బయటికి अंदर వెళ్ళలేము, दबाएंगे तो లోపల बीमारियां होंगी, ఉండలేము. और అది बीमारियां होंगी, అది सफेद నేస్తే कोट वाले లోపల के पास అదిం जाना పెడితే पड़ेगा। అనారోగ్యం और వస్తుంది. सफेद कोट वाला कौन है? మరి సఫేద్ वो కోట్ डॉक्टर అంటే है। ఎవరు? तो क्या करें? మరి कुछ బాబా ऐसा करें कि అంటే बाईपास, చూడండి, तो कुछ మనం अल्पकालिक। దాటాలి. ప్రతి ఒక్కటి తాత్కాలికంగా వదిలేసేది गुस्से को కాదు. कंट्रोल करने के కంప్లీట్గా लिए क्या करें? కంట్రోల్ చేసుకోవాలి అంటే जब भी గుస్సా गुस्सा है क्या కోపాన్ని ఏం करें? చేయాలి? एक गिलास पानी पिए। ఒక గ్లాస్ నీరు తాగండి. गुस्सा कहाँ आता है? ఎక్కడి నుంచి వస్తుంది కోపం पेट అనేది? में आता है పేట కడుపు నుంచి या వస్తుందా? दिल में आता है? कहाँ దిల్ आता है? నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం నుంచి వస్తుందా? माइंड में आता है ना, ब्रेन में ही మైండ్ आता है ना। నుంచి, బ్రెయిన్ నుంచి तो కదా ठीक किसको వస్తుంది. करना है? మరి దాన్ని కరెక్ట్గా ఎలా माइंड को ही చేయాలి? करना है। माइंड మైండ్ని ठीक कैसे ప్రాక్టీస్. होगा? उसको ఎక్కడ डाइवर्ट అనారోగ్యం करना ఉంటే అక్కడే पड़ेगा। కదా స్టాప్ చేయాలి. మరి మైండ్ ट्रैफिक డైవర్ట్ ज्यादा है कि చేయండి. रोड पे? आपको पता है ట్రాఫిక్ रोड ఉంది, पे ट्रैफिक ज्यादा है, ఎక్కువ तो ఉంది, हम क्या జాదా करते हैं? ఉంది, ఏం कहीं చేస్తారు మీరు शॉर्टकट అప్పుడు? ढूंढते हैं, बाईपास మరి ढूंढते हैं, वहां से निकल जाते బైపాస్ हैं, కానీ ट्रैफिक बहुत है, లేదంటే ఇంకొక దారి तो కానీ हमें बाईपास వెతుక్కుంటారు. करना पड़ेगा। బైపాస్ तो क्या ఆ करें? जब రోడ్లో भी गुस्सा వెళ్ళాలి. है एक गिलास पानी पिए। మరి అలాంటివి ఆ విధంగా और क्या కోపం करें? వచ్చినప్పుడు दूसरा మరి है నీరు తాగండి, లేదా ఇంకొకటి एक రెండవది ఏం से लेके చేస్తారు? 20 तक गिनती करें। 1 వరకు 20 వరకు इसलिए లెక్క कहते हैं పెట్టండి. हमारे से 1, 2, छोटा 3, गुस्सा 4, करें 20 అట్లా అలా तो 1 से लेके 20 तक गिनती करें। గింతి అంటే లెక్క बड़ा పెట్టుకోండి. करें तो 1 से लेके 40 तक गिनती करें। లేదంటే और ఇంకా घर में కోపం ఎక్కువ ఉంటే 40 వరకు पत्नी లెక్క गुस्सा పెట్టండి. करे या पति गुस्सा పత్ని करे तो क्या करें? పత్ని ఇద్దరు కోపం गिनती करते చేసుకుంటే ही रहे, ఏమవుతుంది? లెక్క పెట్టుకుంటారా? रुके नहीं। లేదా? गिनती ఆగుతుందా करते रहेंगे కోపం? तो क्या होगा? లెక్క वो పెట్టుకుంటూ गुस्सा ఉంటే धीरे धीरे గుస్సా, चला जाएगा। కోపం అనేది और మెల్లమెల్లగా क्या करें? తగ్గుతుంది. लंबी తర్వాత ఏం सांस लें और చేస్తారు? छोड़ें। బాగా శ్వాస करते हैं ना, लंबी తీసుకోండి, सांस ले लेना। లంబీ శ్వాస, బాగా अभी లోతుగా योगा శ్వాస. डे था ना कल परसों, యోగా డే కదా वो నిన్న. वाला एक योगा अलग है, दूसरा योगा क्या होता है वो योगा यहाँ सिखाते हैं। యోగం అంటే అక్కడ ఆసనాలు, घूमने फिरने निकल जाए, వ్యాయామము. जिस ఇక్కడ जगह ऐसा యోగం माहौल है वहां से అంటేమి? तुरंत आप आउट हो మనస్సును जाए, కంట్రోల్ अपने చేసుకునేది, पसंद के गाने మనస్సును सुने। పరమాత్మ పైన ఉంచేది. हमेशा के लिए गुस्सा कंट्रोल रहे तो उसके మరి लिए क्या चाहिए? ఎల్లప్పటికీ క్రోధాన్ని पॉजिटिव సమాప్తం सोचिए। చేయాలంటే పాజిటివ్ क्योंकि हमारी ఆలోచించాలి. ఒక सोच आजकल పాజిటివ్. क्या होती जा रही है? ఈనాడు ఎలా ఉంది? नेगेटिव होती जा रही है। నెగిటివ్గా और ఉంది. नेगेटिव क्यों हो रही है? उसका एक कारण నెగిటివ్గా है, ఎందుకంటే అవన్నీ सुबह से తాత్కాలిక लेके కారణాలు. 1, 2, रात తक 3, हमारे 4 లెక్క सामने जो పెట్టడం बातें కానీ, आती हैं, నీరు తాగడం चाहे टीवी चैनल के తాత్కాలికం లేదు. माध्यम से, चाहे మనం मोबाइल के माध्यम శాశ్వతంగా से, కోపాన్ని नेगेटिव ज्यादा
है పెట్టాలంటే पॉजिटिव ఏం जाना చేయాలి? है, పాజిటివ్ ఆలోచన नेगेटिव। చేయాలి. तो जो आप నెగిటివ్ इनपुट करेंगे ఆలోచిస్తుంటేనే మూడ్ ఆఫ్ అయిపోతారు, आउटपुट भी కోపం वही होगा, వస్తుంది, वही అన్నీ बातें వస్తూ निकलती ఉంటాయి. चली जाएगी। तो सकारात्मक सोचे, अच्छा सोचे। కాబట్టి యోచన చేయండి. మంచి ఆత్మను, మంచిని గురించి ప్రతి टीवी ఆత్మలో खोलते हैं మంచి उसमें भी वही न्यूज, చూడండి. अखबार पढ़ते हैं టీవీలో उसमें भी वही न्यूज। అవే న్యూస్, कई बार मैं देखता हूँ अखबार खोलते టీవీలోనూ हैं, అవే న్యూసే, अखबार में लिखा పేపర్ होता है, చూస్తే అదే న్యూసే, ज्यादातर लोग, कई लोग మరి क्या करते हैं మొబైల్ अपनी राशि చూస్తే को అవే देखते हैं న్యూసే. ఏం న్యూస్? कि గుడ్ आज న్యూస్ मेरी ఉన్నాయా राशि में क्या అందులో? लिखा हुआ है। లేనే समझे मेरी లేదు. राशि तुला है, उसमें लिखा हुआ है कि आज आपका दिन ठीक नहीं है, ఈరోజు थोड़ा నాకు सोच బాగే समझ के లేదు चलिए, అంటారు. आपके साथ యోచన कोई చేసి अप्रिय घटना వెళ్ళండి, घट ఏది सकती है। జరగకూడదు మీకు ఏమన్నా ఘటన अब అని मैंने కూడా क्या అంటూ किया, सुबह ఉంటారు. सुबह नेगेटिव सोच किए, पॉजिटिव ఎందుకంటే किए। రోజు రోజుకి మనం ఉదయం ఏం नेगेटिव ఆలోచన చేశారు? सुबह हो నెగిటివ్ गया, ఆలోచన दोपहर చేశారు हो गया, కదా. रात हो गया। రాత్రి 2 रात గంటలైంది, होते होते తర్వాత एक छोटा రాత్రి सा मेरा అయింది, एक्सीडेंट हो गया। చిన్న యాక్సిడెంట్ जैसे జరిగింది ही అనుకోండి. एक्सीडेंट हुआ मुझे क्या याद आया, ఏం గుర్తుకొస్తుంది అప్పుడు? देखा मेरी యాక్సిడెంట్ राशि में అయినప్పుడు, लिखा हुआ था అవును నా मेरे రాశిలో ఇలాగే साथ। अब ఉంది, ये నా बताइए मेरे అదృష్టంలో जैसी ఇలా राशि ఉంది. वाले लाखों लोग हैं, सबका तो మరి एक्सीडेंट नहीं हुआ, मेरा ही क्यों हुआ? నాకే ఎందుకు क्योंकि జరిగింది मैंने जो ఇలాగా? सोच एक बार क्रिएट कर ली सुबह सुबह, वो दिन ఉదయం भर रिपीट క్రియేట్ होती रही। చేశాను నేను, రోజంతా అదే इसलिए వస్తుంది. साइंस में ఈరోజు कहा నాకు మంచి जाता है, జరగదేమో, साइकोलॉजी మంచి में कहते జరగదు, हैं, మంచి జరగదంటే कोई మంచి भी थॉट को జరగనే आप एक జరగదు बार आपने అట్లా. क्रिएट कर लिया और కాబట్టి बार बार మనమే करेंगे तो సంకల్పం शक्ति का క్రియేట్ उदाहरण చేస్తూ कर ఉన్నాం. लेता है। ఏది చేస్తూ ఉన్నామో जैसे మాటి गुस्सा మాటి कब आता క్రియేట్ है, చేస్తూ ఉన్నాం तुरंत సంకల్పాలు, गुस्सा नहीं आता, అదే जिस दिन మన किसी ముందుకు ने आपको వస్తుంది. అది गाली दी, గ్యారెంటీ. అప్పుడు अपमानित किया, ఏమనుకుంటారంటే तब नहीं आएगा। నేను लेकिन जब आप అనుకున్నాను उसको కదా, అయ్యో रिपीट నాకు करते हैं, వచ్చింది ఆ इसने मुझे ऐसा సంకల్పము क्यों कहा, అనుకుంటారు. इसने అవును, मुझे ఎందుకు ऐसा क्यों, చేయాలి तो అలాంటి సంకల్పాలు? गुस्सा आता है। చూడండి, तो राशि ఎవరైనా कोई ఎదురు महत्व नहीं చెప్తేను रखती है, राशि तो आप देखो, రాశిని కూడా राम చూస్తారు. की भी सेम है और रावण की भी सेम है, రాముడికి సైన్యం ఉంది, और రావణుడికి कृष्ण की సైన్యం भी ఉంది, सेम है, और कंस की भी सेम है। కంసుడికి ఉంది, फर्क क्या है? కృష్ణుడికి ఉంది. తేడా फर्क చెప్పండి? अपने कर्म का है। కర్మ. అది अपने कर्म తేడా. को आप ठीक करिए, మన కర్మను మనం कर्म ఠీక్ आपके अच्छे చేసుకోవాలి, होंगे तो కరెక్ట్. सब कुछ ठीक होगा। కర్మ మంచిగా ఉంటే అంత और दूसरा బాగుంటుంది. क्या करें, ఇంకా రెండవది ఏం अपने చేయాలి? असली स्वरूप में टिक जाए। అసలీ స్వరూపంలో असली నిలబడాలి మనం. स्वरूप क्या है? అసలీ స్వరూపం ఏది? మన अभी అసలు तक तो हम शरीर స్వరూపంలో थे, अब असली स्वरूप क्या ఇప్పటిదాకా मिला శరీరం हमें? అనుకున్నారు, ఇప్పుడేమి? हम आत्मा है। ఆత్మ. నేను బ్రుకుటి మధ్యలో घर ఉన్నాను. में अगर झगड़ा हो रहा है किसी ఇంటిలో बात को కొట్లాట लेके, पत्नी జరిగింది के ఏదో ఒక सामने, पति విషయానికి, के सामने, या పతి सासू माँ के పత్నినో सामने, उस टाइम कौन అత్తలతోనో सा योग करेंगे? ఎవరితోనో ఏదో జరుగుతూ अनुलोम ఉంది. विलोम करेंगे, అప్పుడు ఏమవుతారు? कपालभाति करेंगे जैसे कल किया ऐसे, या ताड़ासन करेंगे, या वृक्षासन करेंगे? कौन सा आसन चाहिए उस ఏ टाइम? ఆసనం చేస్తారు అప్పుడు उस చెప్పండి? टाइम కోపం चाहिए వచ్చినప్పుడు धैर्य आसन, ఏం చేస్తారు? है ना, ధైర్యం ఉండాలి, शांति శాంతిగా आसन। ఉండాలి, శాంతి ఆసనం వేయాలి. आप बिजनेस करते हैं, अचानक कोई బిజినెస్ इनकम చేస్తూ टैक्स वाला ఉంటారు, आ गया, ఇన్కమ్ कोई ట్యాక్స్ जीएसटी का వాళ్ళు ऑफिसर వచ్చారు, आ गया, అప్పుడు तो उस टाइम ఏముండాలి? कौन सा योग ధైర్యం करेंगे? ఉండాలి, उस टाइम उनके सामने ये करने लगे శాంతిగా तो और ही माहौल ఉండాలి. बिगड़ जाएगा। ఇంకా పవర్ तो उस टाइम चाहिए చెడిపోతుంది धैर्य కదా. आसन, और वो धैर्य आसन कैसे ధైర్యాసనం. आएगा? అది ధైర్యం ఎట్లా मन में వస్తుంది? शांति कैसे आएगी? वो మనసులో आएगी శాంతి ఎలా राजयोग से। వస్తుంది? అది రాజయోగం जो ద్వారా मेडिटेशन यहाँ సాధ్యమవుతుంది. सिखाया जाता है, మెడిటేషన్ ఇక్కడ उस मेडिटेशन నేర్పించబడుతుంది. से आपके ఈ अंदर में विल మెడిటేషన్ पावर आती ద్వారా है, విల్ పవర్ ये వస్తుంది. सारे आसन ఆ आते విల్ हैं, పవర్ ద్వారా दिव्य शक्तियाँ అంత आती हैं। మంచి జరుగుతుంది. విల్ పవర్ ఒకటి ఉంటే तो इस तरह से ధైర్యంగా आप ఉంటాం, अभ्यास करते సహనంగా जाएंगे तो ఉంటాం, आपका धीरे धीरे ఏ कंट्रोल हो పరిస్థితి जाएगा। వచ్చినా ఎదుర్కొంటాం. व्यक्ति के जीवन में जब వ్యక్తి యొక్క बहुत सारी జీవితంలో प्रॉब्लम आती है, చాలా ప్రాబ్లమ్స్ कोई వస్తూ ఉంటాయి. समाधान नहीं मिलता, तो हम लोगों के సమాధానాలే पास जाते हैं, कुछ లభించవు समाधान बताओ। సమస్యలకు. बहुत మరి जीवन में समस्या है, ఎన్ని సమస్యలు फिर ఉన్నాయి, लोग तरह तरह की సమాధానాలు समाधान లభించడం లేదు. बताते हैं। సమాధానాలు ఎవరు చెప్తూ ज्योतिष ఉన్నారు के ఇక్కడ? पास भी जाते हैं, జ్యోతిష్యుల దగ్గరికి कोई వెళ్తారు, किसी के पास जाते లేదు हैं, तो ఎవరి लोग उसको దగ్గరికైనా गाइडेंस మంత్రగాళ్ళ देते हैं దగ్గరికి వెళ్తారు, कि आप एक काम లేదు ఏ करो, దేవతల దగ్గరికైనా आप వెళ్తారు, ఆ अपना సమస్యలు मकान बदल लो। పరిష్కారం అవుతాయని. నా ఇంటిని मकान ठीक మార్చండి नहीं అని है, చెప్తారు. మీ मकान ఇల్లు क्यों కరెక్ట్ बदल लो? లేదు, మీ వాస్తు కరెక్ట్ లేదు, कहीं ना कहीं మీరు वास्तु అలా गड़बड़ లేరు, है, ఇలా చెప్తారు. तो आदमी अपना मकान రకరకాలు बदल लेता చెప్తారు. है। వాళ్ళకి డబ్బు కావాలి, फिर ఏదేదో कहीं చెప్తూ कहते हैं कि ఉంటారు. आप कपड़े बदल लो, అవన్నీ आप इस కరెక్టా? कलर के कपड़े पहना करो, మీరు ఆఫీస్కి ఒక आदमी వేరే कपड़े ही बदल వస్త్రాలు लेता है। వేసుకొని कोई అంటే कहता है कि आप వస్త్రాలు चीजें మార్చుకొని बदल लो, आप వెళ్ళండి. इसी कलर की गाड़ी लो, इसी ఆ? कलर की अंगूठी पहनो, మీ इसी कलर का ఈ मोबाइल ఈ लो, విధంగా तो ఉండే सब कुछ అంగుటి एक ही అంటే कलर का ఉంగరం देगा, वो भी ధరించండి, बदल लेता है। లేదంటే ఇది చేయండి, फिर कहता है आपके లేదంటే दोस्त ठीक ఆ नहीं, वो बदल వైపు लो, दोस्त ही మీ बदल लेता है। అంటే వాస్తు मतलब ఏదేదో जो जो చెప్తూ उसको ఉంటారు. सलाह देते गए ఏ सब कुछ चेंज సలహాలు करते చెప్తూ गए, ఉన్నారు అన్నీ చేంజ్ फिर भी वो చేస్తారు. दुखी रहता ఎంత है। డబ్బు ఖర్చు అవుతుంది, అయినా क्या कारण దుఃఖిలో है? ఉండరు. కారణం ఏంటి? क्यों दुखी ఇన్ని रहता है? మార్చినా ఎందుకు దుఃఖం ఉంది మరి? क्योंकि उसने ఎందుకంటే अपने आप को चेंज नहीं తనకు किया। తాను చేంజ్ చేసుకోలే. कोई गुस्सा करता కర్మ है, शराब లెక్కాచారం पीता అది. है, उसके హిసాబ్ पास कोई కితాబ్ बैठेगा? లెక్కాచారం ఉంటుంది. అది गुस्सा करने वाला తప్పనిసరిగా हो तो చేయాలి. उसको कोई बिजनेस भी नहीं चलेगा, जहाँ भी जॉब करेगा वहां भी జాబ్ उसको कोई చేస్తారు, रखेगा नहीं। క్రోధం ఉన్నంత మాత్రం జాబ్ చేయరా? अपने आप को లేదంటే चेंज नहीं किए, ఏ పని చేయరు? हम दूसरों को వ్యవసాయం चेंज చేయరా? करते गए, వ్యాపారం चीजों को చేయరా? चेंज करते गए, అయితే लेकिन ప్రతి अपने को ఒక్క चेंज नहीं कर విషయంలో पाए। కూడా ఇటే వస్తూ इसलिए ఉంటారు, गालिब కానీ ने తనను बहुत తాను अच्छी बात कही మార్చుకోవాలి. कि जिंदगी भर अक्सर एक ही भूल में करता रहा, जिंदगी రోజు भर జన్మంతా अक्सर एक ఒకే ही भूल में करता తప్పు रहा, చేస్తూనే धूल चेहरे ఉంటారు, पे చెక్ लगी थी और मैं చేస్తూనే आईना ఉంటారు. साफ करता रहा। మరి ఎలాగా?
ऐसे होता है ना, జరుగుతూ ఉంటుంది दोष కదా हमारे ఇలాగే. अंदर भी ఎప్పుడూ कहीं ना అదే कहीं होता తప్పు, है कि ఎప్పుడూ हमारी అదే वजह से తప్పు. भी दुनिया में कुछ ना कुछ होता है. ఇది तो నెపాలు కూడా अपने వేరే आप को వాళ్ళపైన हमें వేస్తూ चेंज ఉంటారు करना है. కారణం. అది అలా तो కాదు. अपने आप को हम कैसे మనం चेंज చేంజ్ करेंगे, చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవాలి? उसके कई మనల్ని तरीके మనం हैं. చాలా जैसे कि పద్ధతులు पहला ఉన్నాయి. एक सिचुएशन आपके सामने है, మీ మీ ఎదురుగానే आप अपने సిచ్యుయేషన్ बॉस को వచ్చింది. लाइक नहीं करते हैं, या जो बिजनेस कर रहे हैं उसको आप लाइक नहीं करते हैं, బిజినెస్ बहुत परेशानी है. చేశారనుకోండి, చాలా तो क्या పరేషాన్ तरीका है? రావచ్చు. మీరు తరీకా ఏమి దాన్ని पहला तरीका పరేషాన్ कि आप కడుపు अपने बॉस పడకుండా को चुप करा ఉండడానికి दो.
बॉस आपको बार बार अपमानित करता है, गुस्सा करता है, क्या करें? आप डरा धमका के चुप करा दो। మీ జతలో ఉండేవాళ్ళు दूसरा కానీ మీ तरीका है దగ్గరకు कि आप जॉब వచ్చేవాళ్ళు छोड़ दो, कहीं కానివ్వండి, और चले जाओ। ఎవరో तीसरा ఒకరు तरीका है ఏదో कि ఒక आप खुद విధంగా को ఏదో चेंज कर लो। మాట్లాడుతూ ఉంటారు, सहज నష్టపోయేట్టు कौन सा చేస్తూ है? ఉంటారు. అప్పుడు ఎలా सहज ఉండాలి? कौन सा है? खुद ఏం को चेंज कर చేయాలి? लो। कब तक आप जॉब चेंज करेंगे? हर స్వయాన్ని जगह చేంజ్ कोई ना कोई व्यक्ति చేసుకోవాలి. आपको ऐसा मिलेगा ही। तो खुद को चेंज कर लो। స్వయాన్ని చేంజ్ दूसरी చేసుకోవాలి. सिचुएशन है कि आपके पड़ोसी के साथ में किसी ना किसी बात को लेकर झगड़ा होता ఏదో है। ఒక విధంగా మీ పడోసి समाधान क्या వాళ్ళతో है? पहला समाधान है कि उसको डरा సమస్యలు धमका వస్తాయి, के మీ चुप करा పక్కింటి दो। వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో. दूसरा అప్పుడు समाधान है कि आप कहीं और दूसरी सोसाइटी में मकान ले लो। ప్రయోగం చేయండి, ఇల్లు तीसरा మార్చేస్తారా? समाधान है कि आप खुद को चेंज कर लो। सहज స్వయాన్ని कौन सा है? చేంజ్ చేసుకోండి. खुद को चेंज। कहाँ तक आप ఇల్లుగా मकान చేంజ్ बदलोगे? చేయాల్సింది. అక్కడ మళ్ళీ ఇట్లాంటి घर వాళ్ళే में ఉండొచ్చు. पत्नी के साथ में, पति के పత్ని साथ में జతలో, పతి జతలో किसी ना किसी बात को लेकर ఎవరో झगड़ा ఒకరి होता है జతలో ఏదో ఒక మాటలు इसका జగడాలు समाधान వస్తూ क्या है? ఉంటాయి. దానికి సమాధానం पहला ఏంటి? समाधान है कि लड़ झगड़ के उसको चुप करा दो। చుప్ చేయాలి. అంటే दूसरा మౌనంగా समाधान है कि उससे మౌనం डिवोर्स ले लो, వహించాలి మొట్టమొదట. तलाक ले लो। ఒకరి కోపం तीसरा చేస్తున్నారు, समाधान ఇంకొకరు है कि आप మౌనం. खुद को चेंज कर लो। స్వయాన్ని చేంజ్ सहज कौन सा है? చేసుకోవాలి. వాళ్ళు మారాలి, వారు सहज कौन మారాలి सा है? కాదు, నేను మారాలి खुद को అంతే. चेंज कर लो। कब तक నిన్ను डिवोर्स ले कोई? రక్షించుకో. एक बार एक ఎంతవరకు पति की డైవర్స్ नई नई शादी తీసుకుంటావు? हुई थी, रोज पत्नी को धमकी देता था, రోజు मेरे लिए పత్నికి खाना बना दे, नहीं तो నువ్వు నాకు సరిగ్గా फटाफट खाना వండడం बन లేదు, जाता, త్వరగా मेरे చేయడం कपड़े లేదు, धुलाई నేను कर दे, नहीं तो నా నా फटाफट బట్టలను कपड़े धुला जाते। క్లీన్గా 5-6 ఉంచడం महीने లేదు. गुजर गए, पत्नी सोचती रोज रोज मुझे धमकी देता है, पता नहीं क्या రోజు करेगा రోజుకు ये। బెదిరిస్తూ ఉన్నాడు, सर्दी का నేనేం मौसम था, చేయాలి? అప్పుడు చలి पति ने కాలం बोला मेरे అయింది. लिए पानी गर्म कर दे, नहीं तो నాకు వేడి చేసి నీ पत्नी వాటర్ बोली नहीं तो అన్నాడు. क्या कर लोगे? లేకుంటే बोला नहीं तो ठंडे से ఏమవుతుంది? नहा लूंगा। లేదంటే तो चेंज कर చల్ల ले, अपने నీటితో आप को స్నానం चेंज करना ही చేస్తాను सही समाधान है। అని అనాలి. सिचुएशन ऐसी होती है, कई बार हम सोचते हैं कि हम మనం यहाँ से ఆలోచిస్తూ माउंट आबू जा ఉంటాం, रहे हैं घूमने మౌంట్ के लिए, ఆబుకు दिन వెళ్తాము, भर काम करेंगे, ट्रेन में రోజంతా बैठेंगे, పని आराम से रात చేస్తాము, को ఆరాంగా सोएंगे, सुबह కూర్చుంటాము, पहुंच जाएंगे। నిద్రపోతాము, हम మౌంట్ ఆబు विजन क्रिएट कर చేరుతాము. लेते, मेरे साथ మన ऐसा మన होगा, జతలో मैं बहुत ఇలా अच्छा, लेकिन జరిగింది, होता उल्टा। హాయిగా ఉన్నాము, ఇప్పుడు जैसे ఏం हम ट्रेन పని में లేదు. बैठते हैं, जिस చూడండి बोगी में हम बैठते ఎంత हैं, హాయిగా हमारे ఉంటామో बाजू కదా. वाली बर्थ में कोई ना कोई ఎందుకంటే खर्राटे वाला आ जाता है ఒక్కొక్కసారి ఏం या कोई జరుగుతుందంటే बच्चे పక్కన वाला, ఉండే आप వాళ్ళతో सो కూడా नहीं पाते। గలాట జరుగుతుంది. इसका చిన్నపిల్లలు समाधान అల్లరి क्या है? చేస్తూ ఉంటే గలాట पहली बात, पहला జరుగుతుంది. समाधान है आप ट्रेन में चलना ही छोड़ दो, మొట్టమొదట रिजर्वेशन ही అనుకుంటారా मत మీరు, करा दो। నేను दूसरा ట్రైన్లోనే समाधान है कि जो వెళ్ళను भी बैठा है उसको అనుకుంటారా? चुप करा दो, आप అవి चुप कराना సాధ్యమా? चाहे तो भी झगड़ेगा। చిన్న तीसरा పిల్లల్ని చుప్ समाधान क्या చేసేకి है? అవుతుందా? మౌనంగా खुद को ఉండమని चेंज कर చెప్పేకి लो। అవుతుందా? आजकल तो कान में डालने वाले भी కాబట్టి आते हैं। ఈ విధంగా పరిష్కారాలు तो सहज यही है ఆలోచించుకుంటూ कि हम खुद को ఒక चेंज कर लें। సమస్యకు అది ఆ अब चेंज సమాధానం कैसे కానే करें? కాదు, మనల్ని మనం చేంజ్ आपके जीवन చేసుకోవాలంతే. में जीने के दो ही మన तरीके हैं, జీవితంలో రెండు రకాలు ఉన్నాయి జీవించడానికి, या రెండు तो आप दुखी పద్ధతులు. होकर के जियो, ఒక దుఃఖంతో या అయినా फिर జీవించండి, లేదంటే खुश సుఖంగా होकर जियो। శాంతిగా అయినా ఖుషిగా అయినా तो खुश होकर జీవించండి. जीना है या दुखी होकर जीना ఖుషిగా है? జీవించాలా, जीना దుఃఖంలో है। జీవించాలా? तो खुश होकर జీవించాలి. कैसे जिएंगे? ఎలా జీవించాలి? खुश होकर ఆనందంతో, जिएंगे हम आध्यात्मिकता से। ఆధ్యాత్మికత हमारे నుండి जीवन में ఖుషిగా. जितनी आध्यात्मिकता होगी ఎంత उतना ही हम खुश ఆధ్యాత్మికత, होते ఆత్మకు जाएंगे। సంబంధించిన జ్ఞానం ఉందో जैसे कि అంత एक बार एक ఆనందంగా ఉంటాం. नदी के किनारे एक नाविक था, रोज नाव चलाता, अपनी मजदूरी करता था। నది ఒడ్డున ఒక एक बार నావికుడు ఉంటాడు, उस नाव में పడవ 3 लोग కనుకొని. बैठे, అన్నాడు, एक डॉक्टर ఎప్పుడు था, दूसरा నడిపిస్తూ इंजीनियर था వేరే और వాళ్ళని तीसरा తీసుకెళ్తూ वकील డబ్బు था। సంపాదిస్తూ ఉంటాడు. नाविक अपनी नाव लेके चलने लगा, उसमें बैठे बैठे నావలో वार्तालाप కూర్చోబెట్టుకొని चलने लगी। పొగులుతూ ఉన్నాడు. अब उसमें सबसे पहले डॉक्टर ने नाविक से पूछा, డాక్టర్ కూడా ఉన్నాడు అందులో, ए నావికుడితో नाविक అడిగాడు, तुम्हें पता है నీకు हमारे తెలుసా शरीर में इतने सारी మన बीमारियां होती हैं, इतने శరీరంలో सारे ఇన్ని रोग होते हैं, అనారోగ్యాలు ఉంటాయి, किस रोग की कौन सी दवा दी जाती ఏ है, कुछ రోగానికి जानकारी ఏ है? మందు ఇవ్వాలో तो नाविक ने कहा साहब जी నాకు मुझे कुछ తెలుసు. पता नहीं, मैं तो मजदूर आदमी हूँ, మరి सुबह से నీకు लेकर रात తెలుసా तक అంటే, मजदूरी करता నాకేం हूँ, मुझे తెలుసు, कुछ जानकारी नहीं। నాకు ఈ పని तो మాత్రమే डॉक्टर తెలుసు, ने कहा నావ तेरी तो 50% నడిపించేది అని. जिंदगी बेकार है। అయితే నువ్వు फिर వేస్ట్ नाव और అన్నాడు. आगे बढ़ने लगी। నావ వెళ్తూ ఉంది. फिर वकील कहने लगा వకీల్ కూడా ఉన్నాడు అందులో. तुझे कुछ వకీల్ पता అన్నాడు, है నీకు తెలుసా हमारे देश में इतने सारे మన अपराध होते దేశంలో हैं ఇన్ని అపరాధాలు और జరుగుతున్నాయి, किस अपराध की कौन सी ఏ सजा होती है, कुछ అపరాధానికి ఏ जानकारी है? नहीं। శిక్షను बोला नहीं వేయాలో साहब मुझे తెలుసా ये भी నీకు पता అని नहीं। అన్నాడు. बोला तेरी तो 50% ఆయన जिंदगी అన్నాడు, बेकार है। నాకు తెలియనే తెలియదు और అని. नाव आगे बढ़ने लगी। ఇంకా फिर ముందుకెళ్తూ इंजीनियर ఉంది. कहता है ఇంజనీర్ అన్నాడు, कि जो बड़ी बड़ी मेगा सिटी में పెద్ద 30 పెద్ద मंजिल 40 సిటీలు ఉన్నాయి मंजिल जो కదా, बिल्डिंगें बनी చాలా है, పెద్ద పెద్ద బిల్డింగ్స్ उनकी आर्किटेक्ट తయారవుతున్నాయి కదా, डिजाइन कैसे की ఆ जाती है, డిజైన్ ఎలా తయారు कैसे చేయాలి, उनको कंस्ट्रक्शन किया जाता है, कुछ जानकारी కన్స్ట్రక్షన్ है? ఎలా, बोला ఆ साहब తెలివి मुझे वो ఎలా भी पता మనం नहीं। తెలుసుకోవాలి तो అంటే, इंजीनियर कहता నాకు तेरी तो తెలియదు. 75% जिंदगी बेकार है। और नाव आगे बढ़ने लगी। నావ नाव में ముందుకెళ్తుంది. हल्का सा कहीं छेद था, నావలో उसमें पानी घुसने लगा, नाव నీరు डूबने వచ్చింది, लगी। మునిగిపోతూ तो ఉంది. नाविक ने నావలో तीनों నీరు से कहा వచ్చింది. तुम्हें तीनों में से किसी को నావికుడు तैरना आता అన్నారు है? ముందరితో, बोला तैरना तो नहीं आते। మీకు వస్తుందా नाविक ने ఈదేది? कहा तुम्हारी तो 100% जिंदगी
बेकार है। మీ तो 100% आध्यात्मिक జిందగీ का मतलब क्या? బేకార్ అన్నాడు. అంటే आध्यात्मिक का నేను मतलब బాగున్నాను जीवन तो అన్న जीना ही డాక్టర్ है, అన్నాడు, ఇంజనీర్ అన్నాడు, लेकिन जीवन లాయర్ में అన్నాడు. जीने के लिए కానీ ఆయన అన్నాడు మాకు अपने आप को ఈడేదే खुश రాదు रखने అంటే के लिए, మీరు మునిగిపోతూ ఉన్నారు, మీకు అసలు మీ अपने आप జీవితం को उपराम रखने బేకారని, के लिए आध्यात्मिक का మీరేమిట్లో चाहिए। ప్రావీణ్యత अब మీకు आप లేదు देखिए जिस అనేసాడు. गति से जनसंख्या बढ़ रही है, జనసంఖ్య वो పెరుగుతూ ఉంది जनसंख्या కదా, कम होगी या बढ़ेगी? జనసంఖ్య తగ్గుతూ ఉందా ఎక్కుతూ ఉందా? जिस गति से रोड पे जो ट्रैफिक बढ़ रहा है, कम होगा या ట్రాఫిక్ बढ़ेगा? పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా? इसका मतलब దానికి प्रॉब्लम कम అర్థము होगी या बढ़ेगी? ప్రాబ్లం ఎక్కువ అవుతుందా తగ్గుతూ जब ఉందా? प्रॉब्लम बढ़ेगी तो क्या करना ప్రాబ్లమ్స్ ఎక్కువ पड़ेगा? అవుతుంది అంటే ఏం अपने आप చేయాలి? को चेंज करना మనల్ని पड़ेगा। మనం చేంజ్ చేసుకోవాలి. अपने बचाव का कुछ మన साधना में మన अपनाना సాధన पड़ेगा। ద్వారా, जैसे మన अभी बारिश ప్రయత్నం का सीजन ద్వారా. आ रहा है, బారిష్ गर्मी సీజన్ का सीजन వస్తుంది, चल रहा వర్షం. है, हमें पता है बहुत गर्मी पड़ रही है, మనకు చాలా వేడి ఉంది 50 डिग्री ఇప్పుడైతే, तक टेम्परेचर कहीं जगह చాలా पहुंच गया। టెంపరేచర్ కూడా ఎక్కువ लेकिन అయింది. जिन कमरों में एसी लगा उनको అప్పుడు टेंशन होता है? టెన్షన్ नहीं అవుతుంది होता కదా है। ఆ उन्होंने రూమ్లో बचाव के ఉన్నామంటే. साधन ढूंढ लिए, कहता దానికి कोई बात नहीं, गर्मी సాధనాలు पड़ेगी तो हम कूलर लगा ఏం लेंगे, एसी చేస్తాము? लगा ఫ్యాన్ लेंगे, వేసుకుంటాం, पंखा ఏసీ चला लेंगे, हमें इफेक्ट వేసుకుంటాం, नहीं होगा। అప్పుడు చల్లగా बारिश का ఉంటాం. सीजन आ रहा, हमें మరి पता आने दो, వర్షం बारिश సీజన్, आएगी क्या करेंगे, हमारे వర్షాలు पास వచ్చినప్పుడు रेनकोट ఏం है, చేస్తాం? छाता है, రెయిన్ కోట్ हम आराम వేసుకుంటాం, से अपना काम గొడుగు चलाएंगे। వేసుకుంటాం. ऐसे ही जीवन అంటే में प्रॉब्लम आएगी, దానిని आने दो। మార్చలేము, हमारे पास अगर बचाव का ప్రాబ్లమ్స్ను साधन है उसका మార్చలేము, వర్షాన్ని हमें कोई इफेक्ट మార్చలేము, नहीं होगा। ఎండను మార్చలేము. तो संस्कार మనము के अगर एक एक పరిష్కారాన్ని अल्फाबेट को हम వెతుక్కుంటాము, समझेंगे గొడుగు तो मुझे పట్టుకుంటాం, पूरा ఏసీ विश्वास हम अपने వేసుకుంటాం, संस्कार ఇలాగా. को बदल सकते हैं। అలాగే మనల్ని మనం पहला పరివర్తన अल्फाबेट है जैसे చేసుకోవాలి. कि एस। అవి రావు, एस का రాకూడదు, मतलब होता ఎండను है రాకుండా स्लीप చేసేకవుతుందా, करेक्टली। వర్షం రాకుండా చేసేకవుతుందా आप अच्छी అని नींद మనల్ని करिए। అయితే మనం మార్చుకోగలం కదా. वर्तमान समय में देखते అంటే 50% దానికి ఏదో जो ఒకటి प्रॉब्लम हो रही है वो పరిష్కారం ఉంది కదా, दिनचर्या के कारण हो रही అలా है। చేయాలి. हम रात को మన सोते हैं దినచర్య 10 ఎలా बजे से ఉండాలి? के बजाय हम 12 రాత్రి बजे तक పడుకునే सोते हैं। ముందు कई 10 बार तो గంటలకు 12 भी బదులు बज जाते 12 हैं, 1 भी గంటలకు बज जाते हैं, 2 भी बज పడుకున్నారనుకోండి. जाते हैं, क्योंकि हम रात को అప్పుడేమవుతుంది? मोबाइल నిద్ర. देखते रहते हैं। మొబైల్ చూస్తూనే मोबाइल ఉంటారు, देखते देखते చూస్తూనే उसकी ఉంటారు, रेस इतनी చూస్తూనే आंखों में चली నిద్రపోతూ जाती है, नींद ఉంటారు. नहीं आती। నిద్రే రాదు. फिर सुबह उठते हैं हम చూస్తూ 9 ఉంటే बजे 10 बजे, ఉదయం ఎప్పటికి फटाफट లేస్తారు? तैयार होते 9, हैं, 10కి ऑफिस తయారైపోయి जाने గబ के लिए గబ रेडी గబా होते हैं, टाइम ఇంకా मिलता नहीं है। వెళ్ళిపోయేటప్పుడు ఎంత फिर घर టెన్షన్ वालों को बोलते ఉంటుందో हैं जल्दी मेरा చూడండి. नाश्ता बनाओ, నాకు बच्चों पे నాస్తా गुस्सा करते हैं, తయారు इस पे చెయ్యి करते हैं, అంటారు. तो दिनचर्या डिस्टर्ब हो जाती है। డిస్టర్బ్ అవుతుందా లేదా? तो దినచర్య करेक्टली డిస్టర్బ్ सोइए। అవుతుందా? కరెక్ట్‌గా अब मोबाइल నిద్రపోయారు, देखिए, गलत కరెక్ట్‌గా बात नहीं ఉన్నారు. है, लेकिन मोबाइल को గలత్ आप మా 10 बजे बंद कर అంటే दीजिए, कुछ भी చెడు हो जाए విషయం ఏం లేదు आप ఫోన్‌లో. 10 बजे जाए। కానీ మనం जो भी कुछ काम की అర్థం चीज़ वो आप చేసుకొని सुबह भी దాన్ని देख కూడా सकते हैं కంట్రోల్ जल्दी उठ చేసుకునే करके। పద్ధతి మనకు తెలిసి इसलिए ఉండాలి. कहते हैं ఎంత చూడాలి, अर्ली ఏం बेड చూడాలి आप అని. जल्दी सोइए और जल्दी జల్దీ త్వరగా उठिए। నిద్రపోవాలి, త్వరగా లేవాలి. नींद అప్పుడు जैसे కరెక్ట్‌గా ఉంటుంది हाइजीन కదా होता है ना, खाने का దినచర్య. भी हम देखते అది हैं, మనం खाने का हाइजीन होना మార్చుకోవాల్సిందే కదా. चाहिए, पानी का भी हाइजीन होता है, ऐसे नींद भी हमारी क्वालिटी होनी కాబట్టి चाहिए। నిద్రకు కూడా आप भले 20 క్వాలిటీ घंटा सोए, 10 घंटा ఉండాలి. सोए, अगर నీరు नींद కూడా ठीक ఇంత से नहीं है तो తాగాలి नींद में అంటారు, అన్నం क्वालिटी ఇంత नहीं है। తినాలి అంటారు, నిద్ర కూడా तो ఇంత क्या करें, ఉండాలి हमारे అనేది यहाँ ఉండాలి. सिखाया जाता है कि आप सोने से पहले నేర్పిస్తున్నారు. मेडिटेशन करिए, నిద్రపోయేక ముందు 10 मिनट మెడిటేషన్ 15 చేయండి. मिनट, तो 10 आपको नींद మినిట్లు बहुत 15 अच्छी आएगी, నిమిషాలు యోగం आप చేయండి रिलैक्स हो బాగా. जाएंगे। అప్పుడు दूसरा क्या? రెస్ట్ మంచిగా లభిస్తుంది. ఇంకోటేంటి? अटेंशन रखने का। అటెన్షన్ కూడా जीवन ఉండాలి. में टेंशन नहीं लेने का, జీవితంలో लेकिन अटेंशन టెన్షన్ जरूर रखने లేదు का। అంటే టెన్షన్ जैसे నుంచి जंगल में हिरन होता అటెన్షన్ है, పోవాలి. టెన్షన్ हिरन चारा వెళ్ళిపోవాలంటే खाता है, అటెన్షన్ बीच बीच ఉండాలి. में अपनी गर्दन ఏం उठा के दाएं అటెన్షన్ बाएं ఉండాలి? देखता है, क्यों విషయాలు देखता है? తెలుసుకుంటూ ఉన్నాం మనం. क्यों देखता है? దాని పరిష్కారాన్ని వెతుక్కోవాలి కదా. हिरन को पता है इस जंगल में शेर है और मुझे खा सकता है, तो वो टेंशन नहीं लेता, अपना मस्ती से चलता रहता है, लेकिन జింక गर्दन उठा ఉంది, के दाएं बाएं देख लेता है। పులులుంటాయి, సింహాలుంటాయి. తన तो क्या మస్తీలో करता తన है? ఉంది, वो अटेंशन जरूर భయపడిపోతుందా? रखता है। ఎందుకంటే तो అటెన్షన్ जीवन में हमें దానిపైన अटेंशन లేదు. रखना पड़े अपने కాబట్టి ऊपर, మనకు కూడా तभी टेंशन అటెన్షన్ इतना नहीं అనేది होगा। दूसरा పరిస్థితి क्या है? వస్తుందేమో, ఇట్లా సమస్య अपने जो थॉट्स జరుగుతుందేమో, है ఇలా జరుగుతుందేమో, నాకు उसको हम అనారోగ్యం नेगेटिव की వస్తుందేమో, बजाय पॉजिटिव నేనేమవుతానో, बनाएं। లేకుంటే अब वो पॉजिटिव कैसे పరిస్థితులు होगा? ఏది सुबह जैसे ही ఆలోచన उठे उठते ही ఉండకూడదు. आप मेडिटेशन ఆరాముగా करो, జీవించడం నేర్చుకోవాలి. अच्छे विचार लेके आओ। మంచి ఆలోచన చేయండి. मेडिटेशन करेंगे तो మెడిటేషన్ आपके दिन చేయండి. भर में वो विचार बार దానంతట बार అదే आते రోజు रहेंगे। రోజుకి మనకి इसलिए అవన్నీ आपने देखा నిండుతూ होगा ఉండే जनरली కొద్దీ ఏమవుతుంది? हम सुबह పాజిటివ్ उठते हैं, థింకింగ్ बाथरूम में నుండి जाते हैं स्नान करने के చింతలన్నీ लिए, कोई मन తగ్గుతాయి, में अच्छा ఆనందం सा ఉంటుంది. गीत याद आ गया మనసులో जो आपको చూడండి पसंद है, స్వచ్ఛత. మనకు आप మీకు अंदर ही ఏది अंदर आप ఇష్టమో गुनगुना అది लेंगे అది बाथरूम में। వినండి. పాటలు, फिर दिन भर భగవంతుడి क्या పాటలు होता है? ఉంటాయి, అది వింటూ ఉండండి. दिन भर ఆలోచన क्या होता చేస్తూ है? ఉండండి. రోజంతా वो ఏమవుతుంది गीत అప్పుడు? बार बार మాటి మాటికి అవే याद आता గుర్తుకొస్తూ रहता है। तो ఉంటాయి కదా. सुबह सुबह आप ఉదయం जितना हो ఉదయం सके नेगेटिव चीजों को ఎంత अवॉइड करो, అవాయిడ్ చేయండి. నెగెటివ్ पॉजिटिव चीजें అవాయిడ్ आप अपने చేయండి. अंदर में పాజిటివ్ डालिए। పాజిటివ్‌నే अब నింపుకోండి. सुबह అవి వద్దు नेगेटिव మనకు. डालेंगे तो क्या మనకు होगा? అనవసర कई విషయాలు, बार మనల్ని मैं బాధ देखता हूँ लोग పెట్టే जैसे रोड से విషయాలు निकले और అవి सामने వద్దే बिल्ली వద్దు. देखी, మనలోకి अरे ఎందుకు बिल्ली रास्ता రానిస్తారు? काट చెత్త गई, అంతా ఎందుకు आज तो రావాలి? मेरा दिन खराब నేను होगा। స్వచ్ఛంగా सोच ఉండాలి. लेते हैं అప్పుడే ऐसा? నేను ఖరాబ్ కాను. बिल्ली నేను भी तो सोच శుభ్రంగా सकती है यार, ఉంటాను. अरे आज मैंने मेरा रास्ता काट दिया, पता नहीं मुझे चूहा मिलेगा या नहीं मिलेगा। तो अपनी सोच को अच्छा बनाओ మనం कि जो भी ఆలోచనలను होगा మంచి मेरे लिए మార్గంలోకి अच्छा మళ్ళించాలి. होगा। అప్పుడే మంచి जितना हम అవుతుంది. पॉजिटिव सोचते ఎంతెంత जाएंगे उतना పాజిటివ్ ही आपके ఆలోచిస్తూ जीवन में अच्छी ఉంటామో चीजें అంత आती
जाएगी। మన జీవితంలో కూడా మార్పు వస్తుంది. फिर एस का मतलब सरेंडर योर प्रॉब्लम। సరెండర్ యువర్ ప్రాబ్లమ్. दुनिया में ऐसा कोई व्यक्ति नहीं ప్రపంచంలో जिसके ఏ जीवन में వ్యక్తి కూడా समस्याएं ना हो। है జీవితంలో कोई ऐसा సమస్య बताओ? లేదనే లేదు. ఉందా లేదా कोई మీకు ఎవరికి अंबानी के पास సమస్య? भी 5% समस्या है, वो सचिन तेंदुलकर 5% के पास సమస్య, भी है, 10% वो సమస్య, नरेंद्र मोदी के 15 पास भी है, वही మొత్తానికి हमारे ఎంతో पास भी కొంత है। సమస్య అనేది ఉంటూ समस्या हर ఉంటుంది. व्यक्ति के సమస్య पास में ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. उसको सॉल्व करने की దాన్ని पूरी సాల్వ్ कोशिश करो। చేసుకోవాలని పూర్తి ప్రయత్నం जब नहीं होती చేస్తున్నారు. तो क्या करें? మరి ఏం చేయాలి? भगवान को सरेंडर कर दे। భగవంతుడిని మిమ్మల్ని टाइम మీరు आएगा సరెండర్ अपने आप ठीक हो చేసుకోండి. जाएगी।
టైం అయిపోయింది. एक बार एक వాస్తవంగా व्यक्ति టైం. महात्मा के पास गया మహాత్మా और దగ్గరికి వెళ్ళారు महात्मा को ఒకరోజు. बोला कि मेरे जीवन में बहुत सारी పరమాత్ समस्याएं हैं, నా ద क्या करूं? మహాత్మా నా దగ్గర చాలా एक खत्म సమస్యలున్నాయి, होती ఏం दूसरी చేయాలి? फिर चालू हो ఒకటి जाती, वो పోతే खत्म ఇంకోటి होती तीसरी फिर వస్తుంది, ఆ चालू हो సమస్య जाती। పోతే ఇంకోటి तो వస్తుంది, ఏం महात्मा जी ने చేయాలి बोला నేను? कि मैं इसका जवाब మహాత్మా तुम्हें అన్నారు, कल दूंगा। రేపు ఇస్తాను నీకు సమాధానం बोला అన్నాడు. ठीक है, సరే, लेकिन तुम्हें एक काम करना पड़ेगा। बोला क्या? ఏం मेरा एक చేయాలి? खेत है, बाड़ा है, उसमें बहुत सारे ऊंट है, आज उस ऊँटों की तुम्हें रखवाली करनी है। ఇప్పుడు बोला ठीक है ఇక్కడ गुरुजी, कर लूंगा, చుట్టూ ఉంది కదా, लेकिन एक कंडीशन है దానికి ఒక కండిషన్ कि పెట్టాడు. तुम्हें ఏంటి? सोना नहीं है, నువ్వు तुम्हें నిద్రపోకూడదు सोना ఈరోజు तब है जब రాత్రి. सारे ऊँट बैठ जाए। నిద్రపోయే వరకు నా बोला ठीक చుట్టూ है। ఈ अब वो गया, స్థలంలో అంతా ఒంటెలు रात भर ఉన్నాయి, रहा, దాన్ని दूसरे दिन आया। చూసుకోవాలి అన్నాడు. రాత్రి అంతా महात्मा जी ने కాపలా पूछा, बोला ఉన్నాడు. सोए ठीक से? बोला कहाँ सोता, ఎక్కడ? आपके इतने 40-50 ऊँट है, उसमें से అక్కడ 10 लोग 40, बैठते, 50 ऊँट फिर ఒంటెలు 5 ఉన్నాయి. उठ जाते, फिर 20 बैठते, फिर 10 उठ जाते, पूरी रात ऐसा ही అయి चलता रहा, सारे ऊँट రాత్రంతా बैठ ही नहीं पाए, मैं ఒంటెలను कहाँ सो సంరక్షణ पाता। చేసే तो దాంట్లోనే गुरुजी ने कहा, గడిపేశాడు. बस मैं तुम्हें यही కొన్ని समझाना లేస్తాయి, కొన్ని चाहता था పడుకుంటాయి, कि అవి हमारे जीवन ఇలాగా. का भी यही चक्र మన है, జీవితంలో కూడా అదే చక్కెర. एक समस्या ఏం खत्म होगी ఒకటి दूसरी चालू हो అయిపోయింది जाएगी। సమస్య ఎందుకుంటే రేపు इसलिए ఇంకోటి उसको వస్తుంది, बारे కొద్ది में ज्यादा రోజులకి ఇంకోటి सोचना नहीं వస్తుంది. है, అప్పుడు अपनी అనిపిస్తుంది प्रॉब्लम को भगवान ఏమనుకుంటారంటే, को सरेंडर ఈ करो, సమస్య కాకుండా ఉంటే टाइम నేను आएगा अपने आप బాగుండేది वो धीरे అనిపిస్తుంది धीरे కదా. ఇంకొక ठीक हो సమస్య जाएगी। వచ్చినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. और అలా क्या కాదు, है మనం अगला కరెక్ట్గా है का ఉండాలి. बेटे, ఏ का సమస్య मतलब అయినా कर्मा। మనల్ని ఏం చేయదు మనం ఆలోచన చేయకపోతే. हम जीवन అది भर इसीलिए కర్మ, दुखी रहते हैं कि మనం किसी ने हमें చేసేటటువంటిది. अपमानित किया, किसी ने ఎందుకు हमें ఎవరి నుంచి दुखी అయినా दिया, అవమానం జరుగుతోంది, हम उसके దుఃఖం बदले की వస్తుంది. भावना से देख देख के మరి हम दुखी रहते ఇతరులను हैं। इसने వేరే मेरे साथ गलत భావనతో, किया, इसको ద్వేష मैं ऐसा భావనతో करूँ वैसा करूँ, చూస్తాము. लेकिन ఇలా చేశారు, అలా చేశారు, हम कर ఇలాంటి कुछ नहीं पाते ఆలోచనలన్నీ हैं, వచ్చాయి लेकिन అంటే बहुत ज्यादा दुखी रहते हैं। కారణం ఏమిటి? अब क्या చాలా करें? దుఃఖం వస్తూ ఉంటుంది కదా हर వాటి एक का నుంచి. अपना మన कर्म है। ఆలోచనలే కదా शेर కారణం, को कर्म మనమే. की गति है, शेर को सवा शेर जरूर मिलता ही है। ఖచ్చితంగా షేర్‌కు उसको సవా अपने షేర్ कर्मों पे छोड़ లభిస్తుంది दो, అంటారు टाइम కదా. आता है కర్మ, కర్మ अपने आप उसको मिलेगा। తప్పనిసరిగా आपके అనుభవించాలి. द्वारा नहीं मिलेगा, మన लेकिन ద్వారా కాకపోతే ఇంక ఇతరుల किसी ద్వారా और के द्वारा भी లభిస్తుంది, मिल ఇతరుల सकता है। ద్వారా లభిస్తుంది. जैसे एक व्यक्ति अपने ఒక बच्चे पे వ్యక్తి गुस्सा करता है घर आकर के, एक व्यक्ति अपने पत्नी पे गुस्सा करता है, పత్ని పైన पत्नी किस पे కోపం करेगी? చేసుకుంటాడు. పత్ని ఏం చేస్తుంది? बच्चे पे करेगी। బిడ్డ పైన కోపం बच्चे को डांट చేసుకుంటుంది. लगे, बच्चा रोता, वो బిడ్డను बाहर आता है, తిడతారు, बाहर देखता है ఏడుస్తాడు, कुत्ता, బయట एक చూస్తే सोया हुआ था, उठा के उसको जोर से पत्थर मार देता है, कुत्ता भी चिल्लाता हुआ चला जाता है। ఆ अब ये బిడ్డ व्यक्ति ఏం जैसे ही చేస్తాడు? अपने కుక్క ऑफिस ఉంటే में जाता బయట है गाड़ी కుక్కను में बैठ కొడతాడు. करके, కుక్క गाड़ी से जैसे ही उतरता है కుక్క वो कुत्ता आके అరుచుకుంటూ इसको काट వెళ్ళిపోతుంది. लेता है। కోపం చూడండి अब ये ఎలా आदमी सोच रहा है ప్రదర్శిస్తూ इसने मुझे क्यों ఉంటారో. काटा, मैंने इसका क्या తనకంటే बिगाड़ा था? బలహీనంగా ఉండే వాళ్ళపైన शुरुआत చూపిస్తూ किसने करी थी? ఉంటారు. ఇలా. खुद नहीं की थी। ये మరి साइकिल ఆఫీస్కి है, వెళ్ళాడు, ఆనందంగా कर्म ఉందా? का भी साइकिल ఇది है, సైకిల్, ఇది కర్మ वो అనేది आज नहीं तो సైకిల్ कल కూడా. ఈరోజు కాకపోతే मिलता जरूर రేపు, है। రేపు కాకపోతే जैसे हम ఎల్లుండి. पेड़ ఎప్పుడో लगाते हैं, ఒకసారి किसी का కర్మ फल एक అనేది साल में మన आता है, చేతిలో किसी का 2 వస్తుంది साल में అంటే आता है, किसी అనుభవించి का 6 महीने తీరాలి. में మంచి కావచ్చు, आता చెడు जरूर है, కావచ్చు. उसको टाइम అయితే लगता है। వస్తుంది, టైం పడుతుంది. और क्या है? ఇంకొకటి ఏంటి? एडजस्टमेंट। అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్ కావాలి. समय इतना तेजी से बदल रहा है, సమయం समय के చాలా साथ साथ अपने आप को స్పీడ్‌గా एडजस्ट करना మారుతోందంటే पड़ेगा। సమయంతో పాటు बच्चे మనం కూడా हमारे మారాలి सुनते కదా. नहीं, నా పిల్లలు परिवार నా वाले మాట हमारे सुनते వినరు. नहीं, నా हम अपने మా विचार ఇంట్లో उनके వాళ్ళు ऊपर నా మాట थोपना चाहते వినరు. हैं, वो बच्चे सुनना नहीं నేను चाहते, చెప్పినట్టు నచ్చదు क्योंकि हम వాళ్ళకి. पुराने ఇలా जमाने के लोग हैं। ఆలోచిస్తూ ఉంటారు. हमें लता मंगेशकर के गीत ఇప్పుడు पसंद లతా है, किशोर మంగేష్కర్ कुमार के गीत పాటలు, पसंद है, కిషోర్ हम కుమార్ बच्चों को పాటలు भी वही सुनाना चाहते ఇష్టమవుతుంది. हैं, बच्चे नहीं सुनना మరి चाहते। बच्चे ఘంటసాల क्या పాటలు सुनना चाहते हैं? కొంతమందికి ఇష్టమవుతుంది. बच्चे సుబ్బర్ अरिजीत सिंह का गीत బాలసుబ్రహ్మణ్యం सुनना పాటలు चाहते हैं, यो यो కొంతమందికి हनी सिंह का गीत सुनना ఇష్టమవుతుంది. चाहते हैं। రకరకాలుగా तो ఉంటారు हमें కదా. उनके साथ में एडजस्ट మరి करना ఏం पड़ेगा। हम చేయాలి? अपने అడ్జస్ట్ विचारों చేసుకోవాలి. से उनको ఇంట్లో हैंडल ఉంటారు, नहीं कर వారు ఆ सकते। పాటలు పెట్టుకుంటారు, समय ఇంకొకరు के ఇంకొక साथ పాటలు साथ अपने आप को పెట్టుకుంటారు. हमें बदलना అప్పుడు पड़ेगा। కోపం వస్తూ ఉంటుంది, నువ్వు ఎందుకు అది और लास्ट పెట్టుకున్నావని. चीज, అర్థం संस्कार చేసుకోవాలి కదా. परिवर्तन అప్పుడు करना हो, स्वयं को సంస్కార बदलना हो, तो सबसे పరివర్తన सहज चीज है वो చేసుకోవాలి. है राजयोग సంస్కార मेडिटेशन। పరివర్తన ద్వారా మనము राजयोग का విశ్వ मेडिटेशन పరివర్తన आप చేయాలి. जितना అది बढ़ते రాజయోగ जाएंगे बढ़ाते మెడిటేషనే जाएंगे, ఆధారం. उतने उतने आपके संस्कार ఎంతెంత ऑटोमेटिक, कहने की సంస్కారాలు जरूरत नहीं, ऑटोमेटिक ही ఆటోమేటిక్‌గా चेंज होते चले చేంజ్ जाएंगे। అవుతూ వస్తాయి चलो రాజయోగం एक ద్వారా. एक्सरसाइज వెరీ कराऊंगा मैं వెరీ आपको, अब ఈజీ. से भी सीधे ఈ बैठ जाइए, ఎక్సర్సైజ్ నేను నేర్పిస్తాను ఇప్పుడు, రాజయోగ ఎక్సర్సైజ్. सीधे बैठ जाइए, మీరు బాగా సీదా కూర్చోండి, అంటే आंखें बंद స్ట్రెయిట్‌గా करिए కూర్చోండి, कళ్ళు మూసుకోండి. और अपने अपने घर चले जाइए, जहां भी పూర్తి आपका घर है। గమనం ఉంచండి పూర్తిగా. घर में देखिए क्या क्या रखा हुआ है। మీ ఇంట్లో ఏమేమి చూస్తున్నారు आपका మీరు? बेडरूम है, మీ బెడ్రూమ్ చూడండి. ఇప్పుడు కళ్ళు మూసుకున్నారా? डाइनिंग మీ బెడ్రూమ్. रूम भी है, డైనింగ్ డైనింగ్ రూమ్ చూడండి, డైనింగ్ किचन చూడండి. में चले जाइए, जहां आपका किचन है, వంటింట్లోకి खाना వెళ్ళిపోండి बनाते మీరు हैं, ఇప్పుడు. खाना అక్కడ మీరు భార్య, तैयार మీ करते हैं। చెల్లెలు, మీ అక్కో, అమ్మో వంట చేస్తూ देखिए ఉన్నారు किचन में చూడండి. क्या क्या पड़ा हुआ है, కిచెన్లో ఏమేమి ఉందో सब है, చూడండి सब्जियां వస్తువులు. हैं, दालें हैं, సబ్జీ, आटा है, अनाज है, ధాన్యాలు सब कुछ है। ఉన్నాయి, పిండి देखिए एक ఉంది. टोकरी में మరి అక్కడ నుంచి మీరు నౌకరీ ఎక్కడ చేస్తున్నారు? ఉద్యోగము లేదా వ్యవసాయము లేదా एक వ్యాపారం. नींबू पड़ा हुआ है, అక్కడ గుర్తుపెట్టుకోండి. చూడండి. पका हुआ नींबू। లేదంటే ఇక్కడ नींबू को వంటింట్లోని उठाइए, बाजू में चाकू पड़ा हुआ है, నిమ్మకాయ उस चाकू తీసుకోండి, से नींबू को काटिए, దాన్ని కట్ చేయండి. आधा नींबू కళ్ళు लीजिए మూసుకోండి, సగం పిండండి. और अपने मुंह में
में निचोड़िए। మీ నోట్లో అంటే జ్యూస్ చేసుకొని తాగండి. ఇప్పుడు చేయండి ఆ పని మీరు మనస్సు ద్వారా. टेस्ट फील करिए। ఫీల్ చేయండి ఆ టేస్ట్ ఎలా ఉందో. కొంచెం షుగర్ वापस आ వేశారు. जाइए। మళ్ళీ బయటికి ఇక్కడ రండి आंखें ఇప్పుడు. खोलिए। కళ్ళు किस తెరవండి किस के ఇప్పుడు. मुंह में पानी आया? ఎవరెవరికి నోట్లో आया ना? మీకు తాగేస్తారా? इसका జ్యూస్ मतलब क्या చేస్తారా? हुआ?
అంటే దీని అర్థం जैसे ఏంటి? ही हम किसी के बारे में మనం सोचते हैं, ఏం चाहे हम नेगेटिव ఆలోచిస్తూ सोचते हैं, चाहे ఉన్నామో నెగిటివ్ पॉजिटिव కానీ सोचते हैं, పాజిటివ్ కానీ हमारी बॉडी से అది మన हार्मोन्स లోపల रिलीज होते నుంచి हैं। హార్మోన్స్ రూపంలో బయటకు వస్తూ तो जब हम ఉంటాయి. पॉजिटिव सोचेंगे, పాజిటివ్ ఆలోచన एक చేస్తే नींबू के बारे में పాజిటివ్ सोचने से వెళ్తుంది. इतना इफेक्ट आ మరి गया, अगर हम నెగిటివ్ ఆలోచన मेडिटेशन చేస్తే करेंगे, నెగిటివ్ ద్వారా आत्मा ఎఫెక్ట్ के बारे में వస్తుంది. सोचेंगे और ఆత్మ परमात्मा के గురించి बारे में ఆలోచన सोचेंगे तो क्या చేస్తూ होगा? ఉంటే, పరమాత్మల उसकी గురించి जो गुण ఆలోచన है, उनकी చేస్తూ जो ఉంటే शक्ति है, वो हमारे अंदर अपने ఆయన आप आते శక్తులన్నీ जाएंगी। మనలోకి हमारे వస్తాయి. बॉडी से अच्छे हार्मोन्स रिलीज होते हैं। మన హార్మోన్స్ मुझे కూడా బాగా विश्वास है, పనిచేస్తాయి. अपने संस्कारों को परिवर्तन करने సంస్కారాలను के लिए, పరివర్తన చేసుకోవాలి. जीवन में खुशियां लाने के लिए, జీవితంలో सुख ఖుషి शांति తీసుకొని लाने के రావాలి, लिए సుఖశాంతి आप తీసుకొని राजयोग का రావడానికి अभ्यास రాజయోగం अपने యొక్క घर पे भी అభ్యాసము करेंगे। మన ఇంట్లో इससे చేయండి. न केवल आप खुश ఇది रहेंगे, కేవలం आपके साथ అక్కడే साथ కాదు, आपके ఎక్కడైనా परिवार भी చేయొచ్చు. खुश रहेंगे। ఎంతసేపు ఒక నిమిషమైనా ओम చేయండి. शांति। ఓం శాంతి. धन्यवाद। ధన్యవాదాలు. 2 मिनट सभी योग करेंगे, उसके बाद ये 2 खत्म। నిమిషాలు యోగం చేయండి అందరూ.